తండ్రి నాయన కొన్ని విన్నపాలతో నీ యొక్క సన్నిధానానికి వచ్చి ఉన్నాను తండ్రి. దేవానికి వందనాలయ్యా. మరి నా తండ్రి షుగరు, బీపీ, థైరాయిడ్ ప్రభా, నా తండ్రి క్యాన్సర్ అనే వ్యాధితో బాధపడుతున్న బిడ్డలు మీరు ముట్టండి ప్రభా, స్వస్తి తండ్రి. నీ యొక్క గాయపడిన హస్తాల ద్వారా ముట్టండి ప్రభా, స్వస్థ నాయన తండ్రి. వాళ్ళకి నా తండ్రి రక్షణ ఇవ్వండి ప్రభా. నాయన నీకు వందనాలయ్యా. ఆ జబ్బులు చాలా భయంకరమైన జబ్బులు ప్రభా. నాయన అవి తలుచుకుంటేనే భయం తండ్రి. నాయన నీకు వందనాలయ్యా. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన వాళ్ళకి రక్షణ ఇమ్మని అడుగుచున్నాను తండ్రి. దేవా మరి అలాగే తండ్రి నీకు వందనాలు ప్రభా. నాయన ఇగో నా తండ్రి యేసయ్య యొక్క జోబుని నడుపుతున్న విఠల బాబు గారిని నా తండ్రి దీవించండి, ఆశీర్వదించిన ఆయన తండ్రి నీకు వందనాలయ్యా. అతనికి నా తండ్రి నూతన స్థలాన్ని ఇచ్చి ఉన్నావు నాయన, నీకు వందనాలు. నా తండ్రి నీకు వందనాలు నాయన. దినదినము అభివృద్ధి పరుస్తున్నందుకు దేవాది దేవుడా నాయన, నువ్వు మాట తప్పని దేవుడు, మార్పు లేని దేవుడు నాయన. బిడ్డ పట్ల నా తండ్రి నాయన మీరు మాట ఇచ్చారు, అది నెరవేర్చారు నా తండ్రి నీకు వందనాలు. స్తోత్రాలయ స్తోత్రాలయ స్తోత్రాలయ. గొప్ప దేవుడా గొప్ప దేవుడా గొప్ప దేవుడా తండ్రి నీకు వందనాలు 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 దేవ. అలాగనే తండ్రి సంజయ్ గారిని దీవించిన ఆయన మంచి ఆరోగ్యము, బలము, శక్తిని ఉండాలని ఇంకా బహుగా వాడుకుని మయం పొందండి. నీ కృపలు ఎత్తుపట్టుకుని నడిపించమని అడుగుతున్నాను నాయన. మంచి జ్ఞానంతో నింపండి నాయన తండ్రి. ఆవిడ చేసే సేవను దీవించండి, ఆశీర్వదించండి. అలాగనే ప్రభా దేవానికి వందనాలయ్యా, వందనాలు తండ్రి. గొప్ప దేవుడా మరి యేసయ్యానికి వందనాలయ్యా, స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. స్తుతులకు పాత్రడా నీకు వందనాలు ప్రభా. మరి నాయన ఇగో నా తండ్రి నాయన ప్రభా మురళి గారిని మీరు ముట్టండి దేవా, స్వస్థతి దేవా, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. వారానికి 3 సార్లు నా తండ్రి ఆ యొక్క హాస్పిటల్కి వెళుచున్నారు ప్రభా. దీవించండి, ఆశీర్వదించిన ఆయన తండ్రి నీకు వందనాలయ్యా. నీ కృప చూపమని అడుగుతున్నానయ్యా, నీ యొక్క దయ చూపమని అడుగుతున్నాను తండ్రి. విశ్వాసాన్ని ఇవ్వండి, నిరీక్షణ ఓపికనివ్వండి ప్రభా. నా దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడు, నన్ను ముడతాడు, స్వస్థపడతారు నా విశ్వాసంతో వాళ్ళు ఉండుటకు నా తండ్రి మీరు సహాయించి తండ్రి. నాయన నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన అలాగనే తండ్రి నా ప్రభానికి వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. మరి నాయన ల్యాండ్ విషయంలో ప్రార్థించున్నాం నాయన. యొక్క ల్యాండ్ ప్రభా దుష్టుల చేతుల్లో ఉన్నది ప్రభా. దాన్ని ఏ రకంగా ఇప్పిస్తాం మాకైతే తెలియదు, కానీ తండ్రి మేము ప్రార్థన అయితే చేయించున్నాం. కార్యం చేయవాడు నువ్వు నాయన కనుక ఆ యొక్క ల్యాండ్ వాళ్ళ చేతులుగా చెప్పవలసిందిగా కోరుచున్నాను తండ్రి. అలాగనే ప్రభా దేవానికి వందనాలయ్యా, స్తోత్రాలయ స్తోత్రాలయ. అన్ని విషయాలను మీరు తోడుగుండి సహాయం నీ కృపాదేవిని ఆశీర్వాదంతో నింపండి. గొప్ప దేవుడా, పవిత్రుడా, పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా తండ్రి. అలాగనే యేసయ్యానికి వందనాలయ్యా, వందనాలు నాయన తండ్రి. నాయన నీకే వందనాలయ్యా, వందనాలు తండ్రి. ప్రభా ఇగో నాయన నా తండ్రి సంటి బాబు పాస్టర్ గారిని దీవించిన ఆయన నా తండ్రి. అతని సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించండి, సంఘాన్ని అభివృద్ధి పరచండి. ఆ యొక్క సంఘం ప్రభా, ఆ యొక్క మందిరం కట్టబడుటకు నాయన, పూర్తిగా కట్టబడుటకు మీరు సహాయించండి. ఎందుకంటే నాయన మందిరం నాయన సరిగా నా తండ్రి సకంలో ఉన్నదంట ప్రభా. మీరు సహాయం చేయమని అడుగుతున్నాను. పాశ్రమ గారిని చిన్న బిడ్డను దీవించండి ప్రభా, ఆశీర్వదించిన ఆయన. అలాగే తండ్రి ఆశీర్వాదం పాశ్రం గారిని దీవించిన ఆయన. పాశ్రమ గారిని చిన్న బిడ్డను దీవించి తండ్రి. అతను నాయన ఆలయం కట్టి ఉన్నారు ప్రభా, చక్కగా నాయన అది నా తండ్రి యొక్క ఆలయం నా తండ్రి ఓపెన్ అయింది ప్రభానికి వందనాలు. దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. సంఘ బిడ్డలను దీవించమని అడుగుతున్నాను అయ్యా తండ్రి. ఎంతో ఆశతో ప్రభా నాయన ప్రభా
తండ్రి నాయన మందిరాలు కట్టాలని ప్రభా ఆశతో ప్రభా నాయన అనేక మంది పాస్టర్లు ఆయన ప్రభా కట్టడం మొదలు పెట్టారు నాయన. కొన్ని అయితే పూర్తయినాయి, కొన్ని అయితే ప్రభా సగంలోనే అలా ఉండిపోయినాయ్యా. అలా కాదు తండ్రి, మీరు సహాయించే తండ్రి, నీ కృప దయచే ప్రభా. ఆ యొక్క ఆగిపోయిన ఆ యొక్క మందిరాలు ఎవరికైతే నాయన కట్టడానికి నా ప్రభా నా తండ్రి కట్టడానికి అవ్వకుండా సగంలో ఆగిపోయినాయి, మీరు దీవించిన ఆయన అది పూర్తిగా కట్టి నా తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాను. ఆర్థిక సమస్య ప్రభా నా తండ్రి వాటిని కాల్చివేయండి తండ్రి, నీ యొక్క దీవెనతో నింపండి ప్రభా. అలాగని తండ్రి యేసయ్యానికి వందనాలయ్యా. తండ్రి గొప్ప దేవుడా సహాయించే తండ్రి, సహాయించే ప్రభా. మరి నా తండ్రి నీకు వందనాలయ్యా. నా ప్రభా యేసయ్యా నీకే వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. తండ్రి గొప్ప దేవుడా సహాయించి తండ్రి నాయన ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందారు ప్రభా. నా తండ్రి కీర్తనల ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా నా ప్రభా వాక్య పరిచర్య ద్వారా మీరు మహిమ పొందండి ప్రభానికి వందనాలయ్యా. అందరి బిడ్డలు టైంకి వచ్చేటకు మీరు సహాయించే తండ్రి నాయన. ఈరోజు నా తండ్రి వాక్యం ద్వారా ఏం మాట్లాడదలుచుకున్నావో తండ్రి సూటిగా స్పష్టంగా మాట్లాడదేవా. ఆ హృదయాల్లో ఫలించుకుని దాని ప్రకారంగా ముందుకు సాగే కృపను అనుగ్రహించండి తండ్రి. అలాగనే ప్రభా నా కుటుంబాన్ని మీ చేతులకు, నా భర్తకు రక్షణ దేవ, మారు మనసుని దేవ నాయన నీకు వందనాలు. విగ్రహారాధన విడిపించిన ఆయన నీ కృపగా ఇచ్చేయండి, నీ కృపగా ఇచ్చేయండి గొప్ప దేవుడా. మరి నాయన నీకు వందనాలయ్యా, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇగో నాయన మా బిడ్డ కొరకు ప్రార్థించిన నాయన. అయ్యా కాకినాడలో ప్రభా నిన్న ఆఫీస్కి వెళ్ళిన తండ్రి ఆ యొక్క నా తండ్రి డూప్లికేట్ పేపర్ల మీద ఆ యొక్క పైన అవదంట ప్రభా. నాయన అసలు పేపర్లు తీసుకురమ్మని అంటున్నారు తండ్రి. ఎంతో బతిమలాడింది ప్రభా, అయినప్పుడు వాళ్ళు కనికరించలేదు నాయన. మళ్ళీ ఈ రోజు నా తండ్రి చూద్దాంలే అని అన్నారంట ప్రభా. ఈరోజు ఆఫీస్కి వెళ్తున్న తండ్రి నాయన మీరు తోడుగా ఉండండి, అధికారులు మహానుషులు మీరు ఉండండి. ఆ యొక్క తండ్రి ఎంఆర్ఓ అతను ఇంకా అనేక మంది ఉన్నారంట ప్రభా. వాళ్ళ హృదయాల్లో మీరు ఉండండి, కదిలించండి, కంపెనీ చేయండి. ఈ పోతే ఈ సమయం తండ్రి మళ్ళీ నాయన ఈ యొక్క స్థలాల్లో రావు ప్రభా. ఇదో నా తండ్రి దయదలిచిన ప్రభా అది ఇచ్చినందుకు అందుకునేటప్పుడు నా తండ్రి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభానికి వందనాలయ్యా. మనవరాలు ఇంటి విషయంలో ప్రార్థించమన్నాయన. ఆ యొక్క ఇల్లు అద్దెకు దొరికిటకు మీరు సహాయించండి నాయన. మరి లోని మీద చాలా తండ్రి నాయన ప్రభా తీసుకోవాలని అనుకుంటున్నారు తండ్రి. మీ కృపను ఇచ్చి తండ్రి ఆయన తక్కువ లోన్లో పెరుగుటకు నా తండ్రి మీరు సహాయం చేయని అడుగుతున్నాను తండ్రి. ఆ కుటుంబానికి రక్షణ అడుగుతున్నాను ప్రభా. నా తండ్రి ఇంకా దీని గురించి అన్న మర్చిపోతే తండ్రి అయ్యా దయతో క్షమించండి అయినా. అయ్యా మంచి దినాల్లో ఉన్నాం తండ్రి, అపాయకరమైన దినాలైనా ఎత్తబడే గుంపులో పరిశుద్ధ గుంపులో చేర్చండి ఆయన తండ్రి. నా ప్రభా అయినా తండ్రి ఎవరైతే ఈ యొక్క జూమ్ మీటింగ్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళని దీవించండి, వాళ్ళ కుటుంబాలను దీవించి వాళ్ళ బిడ్డలు దీవించండి, ఆస్వాదించిన ఆయన. ఉదయకాల ప్రార్థన నీకు నైవేద్యకరంగా ప్రభా నా తండ్రి ఉండేటకు మీరు సహాయం చేయమని తండ్రి. అల్పురాలైన ప్రార్థనలు ఏమైనా దోషపక్కలుంటే ప్రభా దయతో క్షమించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసిన వరలక్ష్మి గారికి వందనాలండి. వందనాలమ్మా. వందనాలు. మీరు చేసిన ప్రార్థనని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక. ఆమేన్. అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్. 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 స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ఉన్నటువంటి హైమావతి గారు, హైమావతి గారు, హైమావతి గారు ప్రార్థన చేయండి అమ్మా.
ఉద్యోగస్తుల కోసం, ఉద్యోగం లేని వారి కోసం, వ్యవసాయదారుల కోసం, అలాగే గర్భిణీ స్త్రీల కోసం, గర్భం లేని వారి కోసం, వివాహం కాని వారి కోసం చేయండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తుతులు స్తోత్రాలయ్యా. స్తయానికి వందనాలు, స్తయానికి వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి, స్తోత్రాలు తండ్రి, స్తుతులు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వంతియామి సర్వాధికారి సర్వమెరిగిన సర్వాధికారి అని మేము నమ్ముచున్నాం తండ్రి. నిన్న నేడు నిరంతరం మాతో ఉన్నవాడానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మేము ఎక్కడెక్కడ వారు ఒకే కుటుంబంలో చేరిన ప్రభా అయ్యా నీ సన్నిధిలో ప్రార్థించుండగా మమ్మల్ని ప్రార్థనాత్మతో నింపుతున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఆరాధించే ఆత్మను దయచేయండి, ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి నాయన. ఎటువంటి తలంపులను చేస్తున్నాంలో పెరిగిపోయింది ప్రభా. మాకంటే ముందుగా చేసి ప్రియులు సహోదరి చేసి ప్రార్థన నాయన మీరు ఆలకించి ఉన్నారయ్యా. మా ఒక్క విన్నపాలను కూడా మీరు ఆలకించండి తండ్రి. అయ్యా మేము చేసిన ప్రార్థనని పరలోకానికి వెతుకున్న వెజ్జములు వచ్చే కృపను దయచేయండి ప్రభా. మాలో ఉన్నవాడు మాకంటే గొప్పవాడు అని మేము నమ్ముచున్నాం తండ్రి. ఈ రోజు నేను మీరు మాలో ఉండండి, మేము మీలో ఉండే కృపను దయచేయండి. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా మాకు ఇచ్చిన నా తండ్రి నాయన మరి ఇదిగో నా తండ్రి ప్రార్థన విన్న పనులు బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన వివాహం లేని వాళ్ళకి నాయన చక్కని వివాహాలు జరిపించుకోవడానికి నాయన మీరు సహాయం చేయండి ప్రభా. వివాహం అన్నిటికంటే శ్రేష్టమైనది అన్నావు తండ్రి నాయన. అయ్యా మరి బిడ్డలకు నా తండ్రి చక్కని వివాహాలు జరిపించిన తండ్రి ఎటువంటి గొడవలను వేసినాంలో పెరిగివేసినాయన బిడ్డలకు నాయన సంపూర్ణమైన నా తండ్రి నాయన వివాహాలు జరిపించమని అడుగుచున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు ప్రభా. వివాహాలు జరిగిన బిడ్డలు ఉంటున్నారు ప్రభా. అయ్యా మరి ఇదిగో నా తండ్రి నాయన గర్భాలు లేకుండా ఎన్నో ఏళ్ళైనా మ్యారేజ్ అవి ప్రభా. అయ్యా మరి గర్భం లేని బిడ్డలు ఉన్నారు తండ్రి. వాళ్ళకి గర్భఫలం యెహోవా ఇచ్చిన బహుమానం అని చెప్పి అన్నావు ప్రభా. నాయన బిడ్డల గర్భఫలాలు దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు 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 ప్రభా నాయన. అయ్యా బిడ్డలకు నాయన మరి ఇదిగో నా తండ్రి నాయన గర్భఫలం నా తండ్రి బిడ్డలు నాయన పొందుకున్నట్టుకు నాయన మీరు సహాయం చేయండి ప్రభా నాయన. ఉదయకాల సమయంలో గర్భాలు తెరవండి దేవా. వాళ్ళ గర్భాలు ఏ లోపదోష శాపాలు ఉన్నాయో ఏసునామములో పెరికి వేయండి ప్రభా నాయన. అయ్యా నాయన బిడ్డలకు నాయన గర్భాలు వచ్చిన తండ్రి వచ్చే ఏడాది కల్లా నీ సన్నిధిలో నాయన సాక్షి బిడ్డలుగా జీవించే జీవితాలను దయచేయండి ప్రభా. అందులో నాయన సరోజిని గారి కుమార్తె కూడా ఉంది ప్రభా. అయ్యా మరి ఇదిగో నాయన మౌనిక ఉంది తండ్రి నాయన మరి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. అయ్యా బిడ్డలకు నాయన మరి గర్భఫలాలను తెరవండి దేవా, తెరవండి తండ్రి నాయన. అయ్యా నీ మందిరంలో గొప్ప సాక్షి బిడ్డల వలె ఉండటకు నాయన మీరు సహాయం చేయండి ప్రభా నాయన. పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి, అద్వితీయకారుడు ఆశ్చర్యకారుడు నాయన రెప్పపాట్లో గొప్ప కార్యాలు చేస్తున్న వాడానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. మారని వాడు మార్పు లేని వాడు అని మేము నమ్ముచున్నాము తండ్రి నాయన. అయ్యా మా ఎడలనైనా గొప్ప కార్యాలు జరిగించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నా ప్రభా అయ్యా మరి ఇగో గర్భిణీ స్త్రీలను బట్టి నీకు వందనాలు తండ్రి. బిడ్డలకైనా సుఖమైన కానుకలు దయచేయండి తండ్రి. తల్లి బిడ్డ ఏర్పరచుకున్నట్టుకు నాయన మీరు సహాయం చేయండి ప్రభా నాయన. బిడ్డలు ఎటువంటి బలహీనతను ఏసునామములో తొలగించి నాయన సుఖమైన కానుకలు దయచేయండి తండ్రి నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. అయ్యా నీకు వందనాలు వందనాలు అయ్యా. కనికరం గల దేవుడు కృప చూపించేవాడు నా ప్రభా. మా ఎడల నీ కనికరం చూపించండి, నీ కృపను చూపించండి దేవా. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి నాయన పాటల ద్వారా కూడా నేను మహిమపరిచే కృపను దయచేయండి తండ్రి నాయన. పాటలు పాడుచుండగా చక్కని స్వరాలను దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అలాగే ఇదిగో నా తండ్రి ఆరాధన నడిపిస్తున్న బిడ్డలు నాయన మరి ఇదిగో నాయన లలిత గారిని బట్టి నీకు వందనాలయ్యా. ఆత్మతో సత్యంతో ఆరాధించే చిత్ర బిడ్డకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ తాకిడిని దయచేయండి తండ్రి. నీ ఆత్మలో ఆరాధించే శక్తి నా బిడ్డకు దయచేయండి ప్రభా. అలాగే కీర్తన భాగం చదువుచుండగా నాయన అర్థం చేసుకుని మనసుని తెలుసుకుని జ్ఞానం దయచేయండి తండ్రి నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు ప్రభా. అలాగే నాయన ఈ రోజు నాయన సేవకులు ఎవరైతే ఉన్నారో మీకు తెలిసిన ప్రభా సేవకుల్ని సిలిసేవకులు మరుగుపరిచి మీ నోటు బొరబలే వాడుకోమని నాయన బిడ్డనైనా అభిషేకించమని అడుగుచున్నాము తండ్రి. సేవకులు వాక్యం ఇచ్చుండగా వెత్తబడిన వాక్యం దున్నబడిన భూమిలో పడి అభివృద్ధి పరచుటకు మీరే సహాయం చేసి నడిపిస్తారని చివరిగా నాయన జుమ్కలను కుటుంబాలను మా కుటుంబాలను ఈ చేతులకు అప్పచెప్పుకుంటూ
నజరేడనే పరిశుద్ధ నామాలను బట్టి బ్రతంలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసిన హేమావతి గారు వందనాలండి. వందనాలమ్మా. వందనాలు. మీరు చేసిన ప్రార్థనలన్నీ దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక. ఆమేన్. అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్. 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాను. మన మధ్యలో ఉన్నటువంటి పద్మజ గారు చేస్తారు ఈరోజు. పద్మజ గారు, సరోజిని గారు, సరోజిని గారు చేస్తారు. సరోజిని గారు, సరోజిని. సరే అండి. ఎట్రబాబు గారు, ఎట్రబాబు గారు. సరే అండి. ప్రార్థన చేసుకున్నామండి. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడ మహోన్నతుడు సర్వాధికారి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు దేవా. ఇదిగో ఇప్పటి వరకు నాయన సహోదరులు చేసిన ప్రార్థన ఆలకించి ఉన్నారు ప్రభా. అందుబట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. నేను చేసిన ప్రార్థన కూడా ఆలకించండి తండ్రి. ప్రార్థనకు సమాధానం దయచేయండి ప్రభా. ఇదిగో నా తండ్రి ఇప్పటి వరకు నాయన కొన్ని అంశాలు నీ చేతికి మరి నీ పాదాల చెంత పెట్టి ఉన్నాం ప్రభా. అంశాలన్నిటినీ విన్నారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి యేసు ఉదయకాల సమయంలో ప్రభా మేము ఇట్టి రీతిగా ప్రార్థన చేయడానికి నాయన మాకు ఈ ధన్యత ఇచ్చినందుకు వందనాలు, వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా ఈ రోజు నాయన మరి నాయన ఉదయకాల సమయంలో ప్రభా మేము అందరం చెంతకొచ్చి ప్రభా నిన్ను ప్రార్థన చేస్తుండగా ప్రభా మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి నాయన. మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి గృహాలు లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. గృహాలు దయచేయండి ప్రభా. అయ్యా మరి ఇదిగో నా తండ్రి నాయన గృహాల కోసం మేము ఎప్పటి నుంచో మరి గృహాలు లేని వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇది వాటి వారిలో నాయన వారి లక్ష్మి గారు కుమార్తె ఉంది ప్రభా. ఆ బిడ్డకు నాయన మరి గృహం కోసం ఎప్పటి నుంచో మరి అడుగుతుంది ప్రభా. నీకు వందనాలు, వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో అధికారుల మనసుని మార్చండి ప్రభా. అయ్యా మరి నాయన ఒరిజినల్ లేదనకపోయినప్పటికీ పర్వా ఇదిగో నీ జిరాక్స్ ఉంటే చాలమ్మా నీకు వస్తుందని ఆ బిడ్డ మరి అధికారులు చెప్పడానికి మంచి మనసుని దయచేయండి ప్రభా. నీకు వందనాలు. ఎందుకంటే ఇదే సమయం ప్రభా. ఇప్పుడే నాయన మరి నాయన అధికారులు నాయన ఇవ్వడానికి ముందుకు వస్తారు ప్రభా. తర్వాత మళ్ళీ నాయన పట్టించుకోరు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఆ బిడ్డ నాయన చేసిన ప్రార్థనలన్నీ కూడా ప్రభా దేవుడు నెరవేరుస్తున్నాడని ఆ బిడ్డ సాక్ష్యం చెప్పుకోవాలి ప్రభా. నీకు వందనాలు, 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 స్తోత్రాలు ప్రభా. ఇంకా జరగలేనటువంటి పనులన్నీ కూడా జరిగించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య ఇదిగో నాయన ఎవరైతే మరి ఆ దీర్ఘకాల వ్యాధులతో అనారోగ్యాలతో ప్రభా మరి చెప్పుకోని సమస్యలతో ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య ఇదిగో సేవకులు ఈ రోజు మరి వచ్చి ప్రార్థన మరి వాక్యం చెప్తున్న సేవకులు మీరుండండి ప్రభా. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా గ్రామాన్ని ప్రభా, మా జిల్లాను కూడా జ్ఞాపకం చేసుకోండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అధికారుల మధ్య సమాధానం దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా అధికారులకు మంచి జ్ఞానము, తెలివిని, బుద్ధి దయచేయండి ప్రభా. అయ్యా అధికారులకు మంచి ఆరోగ్య బలం, శక్తిని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే నా తండ్రి యేసయ్య ఎవరైతే నాయన మరి ఈ అంశాన్ని బట్టి ప్రార్థన అడుగుతున్నారో ప్రభా ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ చేతికి అప్పగిస్తున్నా. సరోజిని గారికి అయ్యా సిరిసి మొదలుకొని సిరి పాదాల వరకు ముట్టండి ప్రభా. అనారోగ్యంతో బాధపడుతుంది ఆ బిడ్డను నాయన ముట్టి సహాయం చేయమని అడుగుతున్నా. అలాగే నాయన సంతోషం గారు కూడా నాయన ఇదిగో తండ్రి నాయన మరి జ్వరంతో బాధపడుతుంది ప్రభా. ఆ బిడ్డను కూడా ముట్టండి, సహాయం చేయండి ప్రభా. అయ్యా మరి ఆ బిడ్డ నాయన ఈ రోజు పెందల కడనే ప్రభా నీ జూమ్ కాలోకి వచ్చింది ప్రభా. ఒక్కసారి ఆ బిడ్డ కొన్ని సమస్యలు తీసివేయండి ప్రభా. అయ్యా బిడ్డకు ఏం అవసరంతో ఉండదు నీ తెలుసు నాయన. ఉద్యోగం కోసం నాయన బిడ్డ మరి అడుగుచుందేమో ప్రభా. అయ్యా బిడ్డకు నీ చిత్తమైతే ఉద్యోగం నాయన చక్కటి ఉద్యోగం దయచేయమని అడుగుతున్నాం. బిడ్డలు చదువుతున్న చదువులు మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాం. అయ్యా మా వద్ద గారు భర్త చేస్తున్న వ్యాపారం దీవించమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. యవనస్తులను పట్టుకోండి ప్రభా. యవనస్తులు ఎవరైతే మరి లోకంలో పడిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు అటు వారిని మార్చమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య ఇదిగో నా తండ్రి భయంకరమైన నాయన తాగుబోతులు ఉన్నారు ప్రభా. వారిని మార్చండి నాయన. వ్యభిచారులు మార్చండి
మార్చండి, దొంగలను మార్చండి నాయన, విగ్రహారాధకులను మార్చండి ప్రభా. అయ్యా నీకు వందనాలు వందనాలు. పేకాట ఆడేవారిని, జోదం ఆడేవారిని, అలాగే నా సిగరెట్లు నైనా మరి గుటకాలు వేసుకునే వారిని అందరినీ కూడా మార్చుకున్నప్పుడు నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకు వందనాలు. భార్య భర్తల మధ్య సమాధానం లేని వారు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకు వందనాలు ప్రభా. అయ్యా కోయిట కత్తర మరి మస్కట ఏలిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని ప్రభా, వారు అక్కడ పని ముగించుకుని మళ్ళీ తన గృహ అలాగూ చేరేటట్లు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా, నీకు వందనాలు 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 ప్రభా. పోలీస్ శాఖ వారిని మరి నాయన ఇదిగో రైల్వే వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగస్తులు కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా, నీకు వందనాలు. చేతి పని చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, కూలి పని చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరికి కూడా నాయన మంచి ఆరోగ్య బల శక్తిని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. లోకంలో ఎక్కడ చూసిన భయంకరమైన రోగాలతో బాధపడుతున్నారు ప్రభా. ప్రతి ఒక్క ఇంట్లో కూడా రోగం లేని వారు ఎవరు లేరు ప్రభా. ఏ తెగులు నీ గుడారం సమీపించదన్నావు కదా ప్రభా. అయ్యా ఏ తెగులు ఏ గుడారానికి సమీపించకుండా సహాయం చేయమని అడుగుతున్నాం అయ్యా. మురళి గాని ముట్టండి, స్వస్థపరచండి. ఆ బిడ్డకున్నటువంటి నాయన వ్యాధిని తీసివేయమని అడుగుతున్నాను. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని నీ సాక్షిగా ప్రతి చోట నీ సాక్షిగా బిడ్డలు నిలబెట్టుకోండి ప్రభా, నీకు వందనాలు అయ్యా. భార్య ఎంతగానో ప్రభా ఆశతో నాయన ప్రతి రోజు కూడా ప్రభా జూమ్ కాల్ మీటింగ్ రావాలి మన నాయన అని ఆశతో ప్రభా. అయ్యా లింక్ పంపకపోతే ప్రభా ఫోన్లు చేస్తూ నాయన మాకు ఇంకా లింక్ రాలేదని ఎంత ఆశతో ఉన్నారో నీకు తెలుసు నాయన. అయ్యా ఆశ గల ప్రాణ తృప్తి పరుస్తానన్నావు అయ్యా. అయ్యా నీ మీదే ఆధారపడ్డారు ప్రభా. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముకోవడం మేలని చెప్పావు కదా నాయన. యేసయ్యా మనుషులు చేస్తారు, తర్వాత మళ్ళీ ఇది చేశాను అది చేశాను అంటారు ప్రభా. నువ్వైతే అలా అనేవాడు కాదు ప్రభా. ఆపదలో ఉన్నవని ఆదుకునే దేవుడు, రోగులను స్వస్థపరిచే దేవుడు ప్రభా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్యా ఈ రోజు నాయన మరి సేవకులు మరి విజయ్ కుమార్ గారు వచ్చి వాక్యం చెప్తుండగా ప్రభా ఆ బిడ్డకు నాయన నోటికి బోరగా వాడుకొని ప్రభా మనదనైతే మంచి వాక్యాలు వివరించారు ప్రభా. ఈ రోజు కూడా మంచి వాక్యాలు వివరించడానికి ప్రభా చూపించమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి రోజు కూడా ప్రభా మీ వాక్యాలన్నీ వింటున్నాము కానీ ప్రభా వాక్యానుసారంగా నడుచుకోలేకపోతున్నామేమో. వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారిగా మమ్మల్ని తయారు చేయమని ప్రభా అడుగుతున్నాము. నేను అడిగినాను నాయన సతీష్ కుమార్ గారు మరి ఎంతో గొప్పగా మరి మంచి మాటలు నాయన అతి మరి నాయన పేతురు గారు నాయన నీ వెంటే ఉంటూ నిన్నే అనుసరించి మరి నీ మీద ఎన్నో ప్రభా అయ్యా మరి ఎన్నో మాటలు మాట్లాడాడని ప్రభా వివరించారు ప్రభా. నిజమే పేతురు లాంటి జీవితం మాకొద్దు నాయన, ఎందుకంటే నీ వెంటే ఉంటూ నువ్వు ఎవరో తెలియదని నాయన మారు బొంకాడు ప్రభా. మేము కూడా మరి అన్యుల మధ్యకు వెళ్తున్నప్పుడు ప్రభా అయ్యా నువ్వు తెలియని మనుషుల దగ్గరికి వెళ్తున్నప్పుడు మేము కూడా మీరు దేవుడు నమ్ముకున్నారని అడిగితే లేదు మేము దేవుడు నమ్ముకోలేదని అంటున్నాం మేము ప్రభా. యేసయ్యా అయ్యా పేతురు లాంటి జీవితం మాకొద్దు నాయన. పేతురులాగా నాయన ఇదిగో ప్రార్థన చేయమని మీరు చెప్పినప్పుడు పండుకొని ఉన్నాడు ప్రభా. అయ్యా మేము కూడా పేతురు వలె అయ్యా ప్రార్థన చేయమంటే నాయన ఇద్దరు మత్తుల వలె ఉన్నామేమో ప్రభా. మమ్మల్ని ఒకసారి నాయన పరిశీలించండి ప్రభా. మా బ్రతుకులు మార్చండి తండ్రి. మేము ప్రార్థన చేసే మంచి ప్రార్థన పరులుగా మమ్మల్ని తయారు చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా అయ్యా మరి చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చదువుకున్న బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ప్రభా. చదువుల మంచి నాయన వారికి దిష్టి ఉంచేటట్లు సహాయం చేయమని అడుగుతున్నా. ఇదిగో నా తండ్రి 3వ సంవత్సరం రాకుండానే ప్రభా చాలా మంది బిడ్డలు మరి వేరే ఊర్లకు నాయన స్కూల్కి పంపిస్తున్నారు ప్రభా. వారు నాయన బస్సు ఎక్కుతున్నారు, దిగుతున్నప్పుడు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొన్ని దోతలను కావలిగా ఉంచండి. సో స్కూల్లో కూడా మీరు ఉపాధ్యాయులతో మీరు ఉండండి ప్రభా. మీరు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి యేసయ్యా ఇదిగో ప్రభా ఉదయకాల సమయంలో ప్రార్థన ఎవరైతే మా కోసం ప్రార్థన చేయండి అని అడిగి ఉన్నారో ప్రభా వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని ఎట్ట బాగా చేస్తున్న పరిచయను కూడా దీవించండి ప్రభా. ఇంకా అనేకమైన మరి నాయన యవనస్తులను పట్టుకున్నట్లు సహాయం చేయమని ప్రభా. ఈ బిడ్డకు నాయన మంచి జ్ఞానం ఇచ్చావు తండ్రి, తెలివినిచ్చావు ప్రభా. అయ్యా మరి కష్టపడ్డాను కూడా నాయన మంచి పనిని కూడా దయచేయమని అడుగుతున్నాను నాయన. నరుడు సామరుగా ఉండకూడదు ప్రభా. ప్రతి ఒక్కరి బిడ్డలు కష్టపడాలని చెప్పావు. 6 దినములు కష్టపడండి 7వ దినం విశ్రమించండి అని చెప్పావు ప్రభా. 6 దినములు కష్టపడడానికి నాయన తగిన పనిని చూపించండి ప్రభా. నీకు వందనాలు వందనాలు. వీరమణి గారికి నాయన బలహీనంగా ఉన్నారు, బలపరచండి ప్రభా. ఇంట్లో పని బయట పని ప్రభా బిడ్డ నాయన ఎంతగానో సతమతం అయిపోతున్నారు ప్రభా.
అయ్యా బిడ్డను కూడా మంచి ఆరోగ్య బలం శక్తిని దయచేయమని ప్రభా. ఇదిగో నా తండ్రి యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఆరాధన చేసిన లలిత గారుల మీరు ఉండండి ప్రభా. ఆత్మతో సత్యముతో ఆరాధన జరిగించుకోమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా ఎవరైతేనైనా మరి నాయన ఏ సమస్యలతో ఉన్నారు, ఎవరైతే ఇరుగులో ఉన్నారో, ఇబ్బందులో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, నష్టాల్లో ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. అయ్యా మాకున్నటువంటి అయ్యా బలహీనతలను బట్టి నీకు వందనాలు ప్రభా. బలపరిచే దేవానికి వందనాలు ప్రభా. అయ్యా మేము మరి నీలో అంటు కట్టబడడానికి కృప చూపించండి ప్రభా. అయ్యా మరి మా ఇరుగు పొరుగు వారి మధ్య సమాధానం దయచేయండి ప్రభా. ఇరుగు పొరుగు వారిని ప్రేమించమన్నావు ప్రభా. మా ఇరుగు పొరుగు వారిని కూడా మేము ప్రేమించే మంచి మనసును మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మరి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా మరి ఇదిగో నా తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా, ఇదిగో నా తండ్రి యేసయ్య మరి నాయన చాలా మంది బిడ్డలు మారు మనసు లేక నాయన మారు మనసు ఉండి కూడా బాప్తీసం పొందలేక అయ్యా మరి ఎంతగానో ప్రభా నీకు దూరం అయిపోతున్న వారు ఉన్నారు. రక్షణ పొంది కూడా నాయన మరి నీకు దూరం అవుతున్నారు. నీ ఎంతగానో నాయన భయభక్తి లేకుండా నాయన ఇచ్చలవిడిగా తిరుగుతున్నారు ప్రభా. అయ్యా నువ్వు చూస్తున్న దేవుడు అని తెలుసు కూడా ప్రభా. వారు అన్యుల వలె ఆయన విగ్రహారాధన జోలికి పోకున్నట్లు సహాయం చేయండి ప్రభా. అయ్యా నీ నామాన్ని ఎరిగిన వారు నీ నామములోనే ఉండాలి కానీ ప్రభా. అయ్యా వేరొక చోటకు వెళ్ళకుండా సహాయం చేయండి. మారు మనసు దయచేయండి ప్రభా. ఇది కట్టి వారిలో వరలక్ష్మి గారు భర్త ఉన్నాడు ప్రభా. ఆ భర్తకు మారు మనసు దయచేయండి. ఇప్పటి వరకు చేసిన పూజలన్నీ వ్యర్థమని ఆ బిడ్డ తెలుసుకోవాలి ప్రభా. అయ్యా నిజమైన దేవుడు నీవని, జీవము గల దేవుడు నీవని ఆ బిడ్డ తెలుసుకుని ప్రభా. అయ్యా నేను ఇప్పటి వరకు జీవము లేని వాటికి పూజించాను. ఇప్పటి వరకు ప్రభా నేను ఎన్నో పూజలు మరి చేసి ఉన్నాను, అవన్నీ వ్యర్థమైన బిడ్డ తెలుసుకుని మారు మనసు పొందడానికి కృప చూపించండి. యెహోషువ చెప్పినట్లు నాయన నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదని అన్నారు ప్రభా. వారి కుటుంబం అంతా నిన్నే సేవించాలి ప్రభా. అల్లుండి మార్చండి ప్రభా. నీకు వందనాలు అయ్యా. మరి మూర్ఖత్వంతో ఉంటున్నారు ప్రభా. ఆ మూర్ఖత్వం నుండి ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆయన తీసివేయమని అజ్ఞానములే కాక జ్ఞానములే మరి ఉండడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా మరి ఎవరైతే ఏ సమస్యలతో ఉన్నారు, ఎవరైతే ఏ ఇరుకులో ఉన్నారు, ఎవరు ఏ బాధలో ఉన్నారు, ఎవరు ఏ వ్యాధులతో బాధపడుతున్నారో నీకు తెలుస్తున్నాయన ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా వ్యాధుల నుండి బాధలను తొలగించమని అడుగుతున్నాను ప్రభా. అలా ఇదిగురు ఎస్తేర్ రాణి గారు ప్రభా. మరి ఎస్తేర్ గారు తండ్రి మరి ఎవరికో ధనం ఇచ్చి ఉన్నారు ప్రభా. ధనము మరి తీసుకున్న వ్యక్తి ప్రభా మారు మనసు దయచేసి నాయన ఇదిగో నేను ఎంత ధనం అయితే తీసుకున్నాను అంత ధనం నీకు ఇచ్చేస్తానని ఆ బిడ్డ ముందుకు వచ్చి ప్రభా ధనం ఇవ్వడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తల్లి సేవకులు మా జుముకాలకు వచ్చిన సేవకులు అందరినీ కూడా దీవించండి, ఆస్వాదించండి నాయన. మరి మందిరాలు సగంలో ఉన్నాయి ప్రభా. అయ్యా మందిరం కట్టుకోవడానికి ప్రతి ఒక్క బిడ్డకు కూడా కృప చూపించండి ప్రభా. ఆగిపోయిన మందిరాలు కట్టించమని అడుగుతున్నాం. ఇదిగో నాన్న సంటిబాబు గారు పెట్టిన లోన్ రావడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ఇదిగో మరి విజయ్ కుమార్ గారికి నాయన కొన్ని మందిరాలు ఇచ్చావు ప్రభా. ఇంకా రావణపాలెంలో మందిరం లేదంట ప్రభా. అక్కడ కూడా మందిరం కట్టించుకోవడం కృప చూపించండి ప్రభా. అలాగే నా తండ్రికి వారికి సొంత గృహాన్ని దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా మేము చేసిన ప్రార్థనని మరి ఆలకించి ప్రార్థన సమాధానం దయచేయమని ప్రభా. ఇచ్చింది ప్రార్థన మీ పాద చంతాల పెడుతూ ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా కొరకు త్వరగా యేసుక్రీస్తు పరిశుద్ధన బతిమాడు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం. నేను చేసిన ప్రార్థనని దేవుడు ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేను గాక. అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్. స్తోత్రం. పాటలోకి వెళ్దామమ్మా. మన మధ్య ఉన్నటువంటి అయిమవతి గారు. వందనాలమ్మా. వందనాలు. పాట పాడండి, పూర్తిగా పాడండి. ఓకే అమ్మా. గూడి లేని గువ్వలా దారి తప్పితే, గుండె చెదిరిన కోయిలనై మోగబోయితే. గూడి లేని గువ్వలా దారి తప్పితే, గుండె చెదిరిన కోయిలనై మోగపోయితే. నీ గుండెలో దాచుమా, నీ గూటికే చేర్చుమా. నీ గుండెలో దాచుమా, నీ గూటికే చేర్చుమా. నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా, నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా. నా ప్రాణమా
నా క్షేమము నీవయ్యా, నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా. గూడి లేని గువ్వల దారి తప్పితే, గుండె చెదిరిన కోయిలనై మూగబోయితే. గువ్వలకు గోళ్ళిష్టం, కోయిలకు పాటిష్టం, నాకేమో నీవిష్టం, నీ సన్నిధి ఇష్టం. గోవులకు గోళ్ళిష్టం, కోయిలకు పాటిష్టం, నాకేమో నీవిష్టం, నీ సన్నిధి ఇష్టం. నువ్వంటే ఇష్టం యేసయ్యా, నువ్వు లేకుంటే బ్రతికే కష్టమయ్యా. నువ్వంటే ఇష్టం యేసయ్యా, నువ్వు లేకుంటే బ్రతికే కష్టమయ్యా. నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా, నా క్షేమమా నా ప్రాణం నీవయ్యా. నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా, నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా. గూడు లేని గువ్వల దారి తప్పితే, గుండె చెదిరిన కోయిలనై మూగబోయితే. గూడు లేని గువ్వల దారి తప్పితే, గుండె చెదిరిన కోయిలనై మూగబోయితే. చేపలకు నీళ్ళిష్టం, పిల్లలకు తల్లిష్టం, నీకేమో చెలిమిష్టం, నా స్నేహం ఇష్టం. చేపలకు నీళ్ళిష్టం, పిల్లలకు తల్లిష్టం, నీకేమో చెలిమిష్టం, నా స్నేహం ఎంతో ఇష్టం. నేనంటే నీకెంతో ఇష్టమయ్యా, నీ వెంటుంటే ఇంకా ఇష్టమయ్యా. నీవంటే నీకెంతో ఇష్టమయ్యా, నీ వెంటుంటే ఇంకా ఇష్టమయ్యా. నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా, నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా. నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా, నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా. గూడు లేని గువ్వల దారి తప్పితే, గుండె చెదిరిన కోయిలనై మూగబోయితే. గూడు లేని గువ్వల దారి తప్పితే, గుండె చెదిరిన కోయిలనై మూగబోతిని. నీ గుండెలో దాచుమా, నీ గూటికే చేర్చుమా, నీ గుండెలో దాచుమా, నీ గూటికి చేర్చుమా. నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా, నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా. నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా, నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా. గూడు లేని గువ్వల దారి తప్పితే, గుండె చెదిరిన కోయిలనై మూగబోయితే. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. చక్కటి పాట పాడించిన ఐమావతి గారు వందనాలండి. వందనాలమ్మా. చాలండి. మరో పాట పాడుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి రమాదేవి గారు అమ్మగారు ఓ పాట పాడండి. హల్లెలూయా. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర,
కరుణామయుని దయగల పాత్ర పారు తాగి దేహము పైన పారు తాగి దేహము పైన పాపాత్మను కొరడాయిన్ను నాచమాడినాయి నరివేదులు నరిపాయి నాచమాడినాయి నరివేదులు నరిపారి నూరు తెలవలేదాయని ప్రేమ బదులు పలకలేదాయని ప్రేమ నూరు తెలవలేదాయని ప్రేమ బదులు పలకలేదాయని ప్రేమ సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర వెనక నుంచి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు వెనక నుంచి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు బాధలు పెట్టినారు బంతురాడినారు బాధలు పెట్టినారు బంతురాడినారు బాధలు పెట్టినారు నూరు తెరవలేదాయని ప్రేమ బదుల పరకలేదాయని ప్రేమ నూరు తెరవలేదాయని ప్రేమ బదుల పరకలేదాయని ప్రేమ ఇది ఎవరి కోసము ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఏ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర చిల్లుమని కొట్టింది ఒకరు తన మోహం పైన ఉమ్ము వేసింది మరి ఒకరు చిల్లుమని కొట్టింది ఒకరు తన మోహం పైన ఊసింది మరి ఒకరు గేరి చేసినారు పరిహాసమాడినాడు గేరి చేసినారు పరిహాసమాడినాడు నూరు తెలవలేదాయని ప్రేమ బదులు పలకలేదాయని ప్రేమ నూరు తెలవలేదాయని ప్రేమ బదుల పలకలేదాయని ప్రేమ ఇది ఎవరి కోసము ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరి కోసము ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడిపించిన రామాదేవి గారికి వందనాలండి. వందనాలు. పాట పాడినప్పుడు వీడియో ఆన్ చేసుకోండి అమ్మ. మీ అమ్మాయిని అడగని చెప్తుంది, కనపడతారు మీకు కూడా. వీడియో ఏమవుతుంది, పక్కన గీతలాగా ఉంటుంది, గీత నొక్కితే వీడియో ఆన్ అవుతుంది. సరే సరే, పాట పాడుకుందామండి. సరోజిని గారు అదే పాట పాడుకుందాం. సంజయ్ పాడతావమ్మా పాట?
సంజ ఆంటీ ఓ పాట పాడతావా? లేదంటే సరేనమ్మా, అయితే రేపు ఆడదిగానే. సరే సరే, పాడుకుందాం. ప్రేమ ప్రేమ మారని ప్రేమ, పాపిని మార్చిన ప్రేమ, పరమును చేర్చిన ప్రేమ. ప్రేమ ప్రేమ మారని ప్రేమ, పాపిని మార్చిన ప్రేమ, పరమును చేర్చెను ప్రేమ. డంబము లేని ప్రేమ, తొందరపడని ప్రేమ, మద్రమునిచ్చి భద్రము చేసే రక్షకుడేసుని ప్రేమ. డంబము లేని ప్రేమ, తొందరపడని ప్రేమ, ముద్రమునిచ్చి భద్రము చేసే రక్షకుడేసుని ప్రేమ. ప్రేమ ప్రేమ మారని ప్రేమ, పాపిని మార్చిన ప్రేమ, పరమును చేర్చిన ప్రేమ. కలిశంబులను బాపా గొల్లంత గిరిపైన, సిలువలో బలి అయినది. కలిశంబులను బాపా గొల్గోతా గిరిపైన, సిలువలో బలి అయినది. విలువకు రక్షణనిచ్చిన ప్రేమ, క్షమించే నీ ప్రేమ. విలువకు రక్షణ ఇచ్చిన ప్రేమ, క్షమించే నీ ప్రేమ. క్షేమమునిచ్చి క్షేమము పాపే నా యేసునాథు నీ ప్రేమ. క్షేమమునిచ్చి క్షేమము బాపే యేసునాథు నీ ప్రేమ. ప్రేమ ప్రేమ మారని ప్రేమ, పాపిని మార్చిన ప్రేమ, పరమును చేర్చిన ప్రేమ. ఘనత మహిమ నీకే, స్తుతులకు పాత్రుడా నీవే, వేరే వేల్పులు లేరయ్యా. ఘనత మహిమ నీకే, స్తుతులకు పాత్రుడా నీవే, వేరే వేల్పులు లేరయ్యా. నీవే ఏకా దేవుడవు, అద్వితీయ నాదుడవు. నీవే ఏకా దేవుడవు, అద్వితీయ నాదుడవు. మార్పులు రాని శాశ్వతమైన కన్న తండ్రిది ప్రేమ. మార్పులు రాని శాశ్వతమైన కన్న తండ్రిది ప్రేమ. ప్రేమ ప్రేమ మారని ప్రేమ, పాపిని మార్చిన ప్రేమ, పరమును చేర్చిన ప్రేమ. ప్రేమ ప్రేమ మారని ప్రేమ, పాపిని మార్చిన ప్రేమ, పరమును చేర్చిన ప్రేమ. డంబము లేని ప్రేమ, తొందరపడని ప్రేమ. డంబము లేని ప్రేమ, తొందరపడని ప్రేమ, ముద్రమునిచ్చి భద్రము చేసే రక్షకుడేసుని ప్రేమ. ముద్రతనిచ్చి భద్రము చేసే రక్షకుడేసుని ప్రేమ. ప్రేమ ప్రేమ మారని ప్రేమ, పాపిని మార్చిన ప్రేమ, పరమును చేర్చిన ప్రేమ. అలాగే దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మన మధ్య ఉన్నటువంటి లక్ష్మి గారు పాట పాడతారు. తర్వాత ఎట్రబాబు గారు లైన్ లో ఉండండి పాట పాడతాకి. లక్ష్మి గారు పాట పాడండి అమ్మా. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమి ప్రియ ప్రభువేన పరిహారి. నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధను. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలను.
నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదిరించిన నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదిరించిన పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి మనోమాయాలు లేకున్నా మనోవేదనను వేధించిన నరులెల్లరూ నన్ను విడిచిన ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి బహు వ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా బహు వ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం 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 చక్కటి పాట పాడించిన వరలక్ష్మి గారు వందనాలండి. వందనాలు. వందనాలు. అలాగే మన మధ్యన టీటర్ బాబు గారు పాట పాడతారు. టీటర్ బాబు గారు టీటర్ బాబు గారు టీటర్ బాబు గారు సరోజిని గారు సరోజిని గారు టీటర్ బాబు గారు హైమావతి గారు హైమావతి గారు చెప్పండమ్మా. లలిత రాలేదు. 5:20 అయిపోయింది. ఫోన్ చేస్తున్నానండి బాబు పిల్లకి ఎత్తుతుంది. వస్తున్నానక్క అంటుంది. ఇలాగ పాట పాడండి మళ్ళీ మీరు ఎవరో పలుకుతులేదు మరి. అలాగండి. చిత్రబాబు గారు లేరు, సరోజిని లేదు, ఎవరు లేరు పాటలు పాడేవాళ్ళు. పాడుతున్నానండి లైన్లో ఉండండి. పాడండి. ఈ పిల్ల రాబోద్దు మరి మనం ఎవరో ఒకరు చేసేద్దాం అంటే నాకు ఇంట్లో చుట్టాలు ఉన్నారు. అయిమోతి చెప్పండి. ఇప్పుడు పాడిన పాట పాడమ్మా. అయిమోతి బాగుంది. ఎవరమ్మా? ఇప్పుడు పాట పాడు అయిమోతి. ఆ పాట తీసుకోవాలి కదండి, దొరకాలి కదా ఆవిడకి. దొరకదా? పోన్లే పాడుతున్నానండి. ఇదిగో ఇప్పుడు పాడిన పాడంట. చిరకాల స్నేహితుడా పాడబడింది. ఇంటి మీదనున్న ఒంటరి పిచుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీదనున్న ఒంటరి పిచుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. నా బలమా నా యేసయ్యా, నా బలమా నా యేసయ్యా, నా దీన ప్రార్థన ఆలకించుమా.
దీన ప్రార్థన ఆలకించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీదనున్న ఒంటరి పిచుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. వేటగాని బాణములు చేయుచుండె గాయములు, వేటగాని గాయములు, వేటగాని బాణములు చేయుచుండి గాయములు. అపవాది కోరుచుండు ప్రాణములు, అపవాది కోరుచుండు ప్రాణమును. నీ బలిపీఠము చెంతనే నాకు చోటు నీయుమా, నీ బలిపీఠము చెంతనే నాకు చోటు నీయుమా. ఆలకించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఆదరించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీదనున్న ఒంటరి పిచుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. తెలిసి చేసి తినే ఎన్నెన్నో పాపములు, తరచి చూచిన తరగవు నా దోషములు. తెలిసి చేసి తినే ఎన్నెన్నో పాపములు, తరచి చూచిన తరగవు నా దోషములు. నా ఆత్మ కోల్పోయిన హీనుడను నేను, నీ ఆత్మ కోల్పోయిన హీనుడను నేను. ఆలకించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఆదరించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీదనున్న ఒంటరి పిచుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. నా బలమా ఆలకించుమా, నా బలమా ఆదరించుమా, నా బలమా ఆలకించుమా, నా బలమా ఆదరించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాట పాడిపించిన హైమావతి గారు వందనాలు. హైమావతి గారు అమ్మా వందనాలండి. ఆరాధన నేను చేసేస్తాను, మరి ఇంకెవరు లేరు. ఎందుకో పిల్ల ఎంత ఫోన్ చేసినా రావటం లేదమ్మా. చేశారు. మీరు 74 కీర్తన 6 నుంచి 10 వరకు చదువుకోండి. లోగానే మీరు చదువుదు కానీ 74 కీర్తన 6 నుంచి 10 6 వరకు. నుంచి 10 వరకు చూసుకోండి. అంటే మరి ఆరాధన నేనే చేసి మరి వాక్యం చదవాలంటే కష్టంగా. అలాగే చేసుకుందామండి. మరి మోకరించినట్లయితే మనం అందరం ఆరాధన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి నీకు వందనాలు, స్తుతులు స్తుతురాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగో నాయన ఆరాధన చేయడానికి నాయన నేనైతే సిద్ధపడి రాలేదు ప్రభా. అయ్యా నీవే నాయన ఈ రోజు మరి ఆరాధన నాయన లలిత గారు నాయన చెయ్యాలి ప్రభా. బిడ్డ మరి ఏ కారణం చేత రాలేకపోయి ఉన్నారు ప్రభా. బిడ్డని నాయన క్షమించి ప్రభా. మరి ఒక తరుణ బిడ్డకు ఇటు ధన్యత దయచేయమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్య ఆరాధన చేయడానికి యోగ్యత లేనప్పటికీ ప్రభా ఆరాధన ఎలా చేయాలో మాకు నేర్పించండి ప్రభా. ఆత్మతో సత్యముతో ఆరాధన చేసే భాగ్యం నాకు దయచేయండి తండ్రి. కుమారు పరిశుద్ధాత్మదేవ అన్నాడు నాయన శిష్యులైన వారు మేడగదిలో కూర్చుని ప్రార్థన చేసినప్పుడు ప్రభా తండ్రి పరిశుద్ధాత్మ అగ్ని ఎలాగైతే దించావో ప్రభా అలాగే గది చుట్టూ నీ పరిశుద్ధాత్మ అగ్ని దించి ప్రభా నా నోటికి నీ ఆరాధన అందించండి ప్రభా. ఆరాధన చేసే బాధ్యత నాకు ఇచ్చినందుకు వందనాలు వందనాలు వందనాలు. స్తుతులు స్తోత్రములు ప్రభా. ఆకాశం మన్నాను కురిపించిన వాడా స్తోత్రాలు ప్రభా. అయ్యా మరి బండ నుండి నీడిచ్చి వాడా స్తోత్రాలు 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 ప్రభా. రోగులను ముట్టిన వాడా నీకు వందనాలు. కానాను ఇందులో మరి ద్రాక్షారసం అయిపోతే నీళ్ళని ద్రాక్షారసంగా మార్చిన వాడా నీకు వందనాలు 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 ప్రభా. 38 ఏండ్ల నుండి పడి ఉన్న రోగిని ఆయన ముట్టి స్వస్థపరిచిన దేవానికి వందనాలు 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 స్తోత్రాలు తండ్రి. నాయన జ్వరంతో బాధపడుతున్న అయ్యా పేదరాత్రిని స్వస్థపరిచిన వాడా నీకు వందనాలు 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 స్తోత్రాలు ప్రభా. చనిపోయిన లాజరును లేపిన వాడా
నీకే స్తుతి స్తోత్రములు ప్రభా. అయ్యా నీకు వందనాలు 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 ప్రభా. మహారాను మధురముగా మార్చిన వాడా నీకే స్తుతి స్తోత్రములు. ఆశ్చర్యకారములు అద్భుతకరములు చేసే దేవా నీకు వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు వందనాలు నాయన. దయ్యముల పట్టిన వారిన ప్రభా, దయ్యాల నుండి విడిపించిన వాడా నీకే స్తుతి స్తోత్రములు ప్రభా. యోధా గోత్రపు సింహమా నీకు వందనాలు వందనాలు ప్రభా. రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన దేవా నీకు వందనాలు వందనాలు వందనాలు. ఆరాధనకు అరుడానికి స్తుతి స్తోత్రములు ప్రభా. ఆరాధన పూజడానికి వందనాలు ప్రభా. అయ్యా నిత్యుడగు తండ్రి సమాధానకర్త నాయన నీకు వందనాలు వందనాలు. నన్న నేడు రేపు ఏకరీతి కొన్న దేవానికి వందనాలు 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 ప్రభా. ఇది కొన్న తండ్రి నాయన నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ఇగో ఉదయ కలశంలో ఆరాధనలకు మీరు రండి ప్రభా. అయ్యా మా జూమ్లోకి మీరు రండి ప్రభా. అయ్యా మీరు వస్తేనే ప్రభా ఆరాధన నాయన. మరి జూము ప్రభా ఇదిగో సేవకులను ఎత్తిపట్టి మాట్లాడించండి ప్రభా. మీరే నిలబడింది ఎవరైనప్పటికీ మాట్లాడదు నేనే సెలవించిన దేవా. మీరే నడిపించుకోండి ప్రభా నీకు వందనాలు. అయ్యా మాకు కావాల్సిన వాక్యం అందించమని అడుగుతున్నాం ఉదయ కలశంలో ప్రభా. అందరూ కూడా ప్రభా మెలకుగా ఉండి వాక్యం వినేవారిగా ఉంచండి ప్రభా నీకు వందనాలు వందనాలు. నిద్ర మొత్తుల వల్ల ఉండకున్నట్లు సహాయం చేయండి అయ్యా నీకు వందనాలు 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాడుకుందామండి. ఆరాధింతును ఆనందముతో స్తుతింతును మనసంతటితో. ఆరాధింతును ఆనందముతో స్తుతించును మనసంతటితో. రక్షణ ఇచ్చిన యేసయ్యను, రక్తము కార్చిన యేసయ్యను, రక్షణ ఇచ్చిన యేసయ్యను, నాకై రక్తము కార్చిన యేసయ్యను. ఆరాధింతును ఆనందముతో స్తుతింతును మనసంతటితో. ఆరాధింతును ఆనందముతో స్తుతింతును మనసంతటితో. స్వస్థతనిచ్చిన యేసయ్యను, నాకే శిక్షణ పొందిన యేసయ్యను, స్వస్థతనిచ్చిన యేసయ్యను, నాకే శిక్షణ పొందిన యేసయ్యను. ఆరాధింతును ఆనందముతో స్తుతింతును మనసంతటితో. ఆరాధింతును ఆనందముతో స్తుతింతును మనసంతటితో. ఆత్మతో ఇచ్చిన యేసయ్యను, పరిశుద్ధాత్మతో నింపిన యేసయ్యను, ఆత్మని ఇచ్చిన యేసయ్యను, పరిశుద్ధాత్మని ఇచ్చిన యేసయ్యను. ఆరాధింతును ఆనందముతో స్తుతింతును మనసంతటితో. ఆరాధింతును ఆనందముతో స్తుతింతును మనసంతటితో. యేసయ్య ఆరాధింతును ఆనందముతో స్తుతింతును మనసంతటితో. ఆరాధింతును ఆనందముతో స్తుతింతును మనసంతటితో. యేసయ్య ఉదయ కాలంలో ప్రభా నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి మనసంతటితో. నిన్ను నాయన ఆరాధిస్తున్నాం ప్రభా. మా ఆరాధన మీరు రండి ప్రభా. ఆరాధన అందుకోండి ప్రభా. అయ్యా నీకు వందనాలు. ప్రతి నిత్యము కూడా ప్రభా నీకు ధూపం వేస్తున్నాం ప్రభా. అయ్యా ప్రతి నిత్యము కూడా నాయన అనుదిన ప్రార్థన జరుగుతున్నాయి తండ్రి. యేసయ్య రోగుల కోసం ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అనేక విజ్ఞాపనలు పెట్టి ప్రార్థన చేస్తున్నాం. నీ పాదాల చెంత కూడా చేస్తున్నాం ప్రభా. నువ్వు విడిపించేవాడు నాయన, నువ్వు రక్షించేవాడు, నువ్వు క్షమించేవాడు ప్రభా. మా అపరాధములను క్షమించండి ప్రభా. మేము ఏ పాపంలో ఉన్నామో ఏ పరిస్థితిలో ఉన్నామో నీకు తెలిసి ఎరిగిన దేవుడు ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా నీ చేతితో ఎత్తి పెట్టుకోండి ప్రభా. మాకు ఇంటి రక్షణ ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. ఇటు భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా అందరి వల్ల మేము పండుకొని ప్రభా నిద్ర మంచాలు లేకుండా ప్రభా మమ్మల్ని మేలుకొల్పిన ఆయన మేము అందరము కూడా ప్రభా జూమకాల మీటింగ్లు ఒకరికొకరు పురుగొల్పుకుని ప్రభా మేమందరము ప్రభా సహోదరుల వల్లే ప్రభా మాకు ఆయన మేము జూమకాల మీటింగ్ లో అందరి కోసం ప్రార్థన చేసే వరం మాకు ఇచ్చినందుకు వందనాలు వందనాలు వందనాలు. నశించిపోతున్న వెదకపడి రక్షించండి ప్రభా. నీకు వందనాలు.
చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి తీసుకురండి నాయన. నీకు వందనాలు వందనాలు ప్రభా. అయ్యా మరి నాయన ఈయన అనేకమైన రోగాలతో బాధపడుతున్న వారికి స్వస్థ దయచేయమని ప్రభా. ఉదయకాల సమయంలో ప్రార్థన ఆలకించి ఆరాధన ఆలకించి ఆరాధన ప్రతిఫలం దయచేయమని ఈ చిన్నిపాటి ఆరాధన ఈ పాదాల చెంత పెడుతూ ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన నా ఆరాధన నీకే సమర్పణ చేస్తున్నాను ప్రభా. నాయన నీకే స్తోత్రాలు ప్రభా. ఆరాధన అందుకోమని, ఆరాధనకు నాయన చెవి యొక్కమని ప్రభా. నాయన చిన్న ఆరాధన పాదాల పెంచబెడుతూ మా కొరకు తరగాలని యేసు పరిశుద్ధ బతుకునాడు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి వందనాలండి. వాక్య భాగం చదువుకుందాం. 74వ కీర్తన 6 నుంచి 10 వరకు అండి. చదువుతున్నానమ్మా. గారు చదువుతారు, చదవండి అమ్మా. ఇప్పుడే వారు గొడ్డళ్లను సమ్మెటలను చేత పట్టుకుని దాని విచిత్రమైన పనిని బొత్తుగా విరగగొట్టెదరు. నీ పరిశుద్ధ స్థలమును అగ్ని ముట్టించెదరు. నీ నామ మందిరములను నేల పడగొట్టి అపవిత్రపరచెదరు. దేవుని మందిరములు బొత్తిగా అణగదొరుకుమనుకుని దేశంలో వాటినన్నిటినీ వారు కాల్చియున్నారు. సూచన క్రియలు మాకు కనబడలేదు, ఇకను ప్రవక్తయు లేకపోయెను. ఇది ఎంతకాలము జరుగునో దానిని ఎరిగిన వాడు మాలో ఎవడనూ లేడు. దేవా, విరోధులు ఎందాక నిందుతురు, శత్రువులు నీ నామమును నిత్యము దూషింతిరా. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్ ఆమేన్. వాక్య భాగం చదివి వినిపించిన హైమావతి గారు వందనాలండి. వందనాలమ్మా. వందనాలండి. అది మన మధ్యకు విజయ్ కుమార్ గారు పాస్టర్ గారు వచ్చి ఉన్నారు. అయ్య గారు విజయ్ కుమార్ గారు వందనాలండి. వందనాలు అయ్య గారు. ఎలా ఉన్నారు? బాగున్నారండి? బాగున్నామండి. మీ అందరు బాగున్నారు కదండి? బాగున్నామండి. బాగున్నాం అయ్య గారు. వందనాలండి పాస్టర్ గారు. వందనాలండి. అమ్మా హైమావతి గారు ప్రైజ్ లాడ్ అమ్మా. వందనాలండి. ప్రైజ్ లాడ్. వందనాలండి పాస్టర్ గారు. వందనాలండి. వందనాలండి. చెప్పండి అయ్య గారు. వందనాలు అయ్య గారు. అమ్మా వందనాలండి. వందనాలండి. అమ్మ ఈ సమయంలో వాక్యాన్ని వింటాం మనం. మత్తయి రాసిన వార్త 25వ అధ్యాయం. మత్తయి రాసిన 25. మత్తయి రాసిన వార్త 25వ అధ్యాయంలో 1 నుండి మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. మొదటి నుంచి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్ల కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. చదివండి అమ్మా. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని వెళ్ళిపోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యం చెయ్యగా వారందరూ కునిగి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకులు తమ దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనక మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కనుక్కొనుడని చెప్పిరి. వారు కొనుబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత ఎక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మేము నేనెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ఆ దినమైనను గడియనను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. వందనాలండి. చక్కని వాక్యం ఇది. మంచిగా చదివించిన సహోదరికి వందనాలు తెలియజేస్తున్నాను సంజయ్ గారండి. 25వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు మత్తయి రాసిన సువార్తలో కొన్ని సంగతులను ఈ విధంగా వివరిస్తా ఉన్నారు. ఏమని వివరిస్తున్నారు అని అంటే, మరి ఎవరైతే పరలోక రాజ్యానికి వెళ్ళాలనే తలంపు కలిగి ఉన్నారో, భూమి మీద చాలా రకాల ప్రజలు భక్తి చేస్తా ఉన్నారు. కొంతమంది ఏమో యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏదైనా దొరుకుతుందేమో అని, యేసు ప్రభువు ఈ భూమి మీద సజీవుడిగా ఉన్నప్పుడు, యేసు ప్రభువు భూమి మీద ఆయన మరి సంచరిస్తా ఉన్నప్పుడు
చాలా మంది ప్రజలు ప్రభుని వెంబడించారు. అందులో కొంతమంది ఆహారం కోసం వెంబడించారు. ఎందుకంటే యేసు ప్రభువు వారితో పాటు వెళితే సమృద్ధి ఉంది, ఎక్కడ లోటు ఉండదు, అన్నీ దొరుకుతాయి. ఎందుకంటే ఆయన అందరూ ఆహ్వానిస్తారు. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుత ఆశ్చర్యకాలు జరిగించేవాడు గనుక ఆయనతో ఉంటే మనకి ఎంతో సమృద్ధి ఉంటుందని చాలా మంది వెళ్ళేవారు. చాలా మంది దేనికి వచ్చేవారంటే, రెండో కేటగిరీ ఎవరంటే, యేసు ప్రభువు వారితో ఉంటే ఆయన అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తున్నాడు, మహత్కారం చేస్తున్నాడు, భలే ఉన్నాయి కార్యాలు, భలే ఎవరు చేస్తారు అలాగా, ఎవరు చేయలేరు కదా, అవన్నీ చూడడానికి కొంతమంది వెళ్ళారు. కొంతమంది ఎందుకు వెళ్ళారంటే ఆయన ఎవరో అని చూడడానికి వెళ్ళారు కొంతమంది. ఆ వ్యక్తిని చూడడానికి చాలాసార్లు చూడండి, రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు చాలా మంది వెళ్ళాలమ్మా, ఎలాగుంటారు ఆయన చూడాలి, మనుషులని చూద్దాము అని వెళ్తూ ఉంటారు కదా. అలాగా మన దగ్గరికి వచ్చాడు కనుక వెళ్ళాలి అన్నట్లు చాలా మంది మరి యేసు ప్రభు ఎవరో చూడాలని కొంతమంది వెళ్ళారు. ఇలా అనేక రకాలుగా వెళ్ళారు. కొంతమంది ఆయన మాటలు వినడానికి వెళ్ళారు. అందుకనే అయ్యా నీవలే అధికారం గలవానిగా నిత్య జీవపు మాటలు చెప్పిన వారు ఎవరూ లేరు అని ప్రభువుని కొంతమంది కొనియాడారు. కొంతమంది ఎందుకు వెళ్తారంటే మరి ఆ చెప్పిన వాక్యాన్ని విని ఏమండి గ్రహించడానికి, ఆయన మాటలు వినడానికి వెళ్ళారు. అంతేకాదు కొంతమంది ఆయన పట్టుకోవడానికి, ఆయన కొట్టడానికి, ఆయన చంపడానికి అన్నట్లు శాస్త్రులు పరిచయులు మరి సమయాన్ని వెతుకుతూ వచ్చారు. వారు కూడా అందుకే వెళ్ళారు. ఏమండి ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వెళ్ళారు. ఈ రోజుల్లో కూడా మనం గమనిస్తే యేసు ప్రభువు వారి దగ్గరికి ఎందుకు వస్తారంటే ఆశీర్వాదాల కోసం వస్తున్నారు ఎక్కువ శాతం ప్రజలు. ఎందుకంటే ఆశీర్వాదాలు. రెండో ప్రజలు ఎవరంటే వ్యాధుల్ని, వాళ్ళకున్నటువంటి అవసరాలు మరి ప్రభు దగ్గర చెప్పుకుని తీర్చుకోవడానికి వస్తున్నారు. మరి కొంతమంది అయితే ఏమండి మరి దేవుని యొక్క రాజ్యం కొరకు ప్రయాసపడేవారుగా, ప్రభు యొక్క మాటలకు లోబడేవారుగా వస్తున్నారు. అయితే మరి ఈ సమయంలో మరి మనము ఏ కేటగిరీలో ఉన్నాం? మనం ఏమండి స్వస్థత పొంది వెళ్ళిపోయేవారుగా ఉన్నామా, లేకపోతే ఆయన ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకుని వెళ్ళిపోయేవారుగా ఉన్నామా, లేక ఆయనను మరి చూడడానికి వచ్చామా, లేకపోతే దేని కొరకు మనం ఉన్నామా అనేది మనం గ్రహించుకోవాలి. ఈరోజు మరి 98% ప్రజలు కేవలము వారి అవసరాల కొరకు, ఏదో ప్రభువుని ఒక శారీరకమైనటువంటి వ్యక్తిగా మరి వ్యక్తిత్వం గలవానిగా చూడడానికే తప్ప నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆలోచన కలవారు ఎవరు లేరు. వాక్యంలో రాయబడింది, ఆత్మీయుడైతేనటండి పైనున్న వాటినే వెతుకుతాడంట. పైనున్న వాటినే, అర్థమవుతుంది కదండి, పైనున్న వాటినే. పైనున్న వాటే ప్రభు అంటారు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి. ఇక ప్రభువుని వెతకాల. ప్రభువుని వెతికేటువంటి పిల్లలుగా మనం ఉన్నామో లేదో పరిశీలన చేసుకోవాలి. ఉదయకాల సమయంలో మరి ఈ మాటలు ఎందుకు చదివించాము అని అంటే, మనము ఎంతకాలం బతికి చేసినా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. మంచివారు వెళ్ళిపోతారు, ఈ లోకాన్ని విడిచిపెట్టి, చెడ్డవారు వెళ్ళిపోతారు. కానీ దేవుని బిడ్డలారా, మరి అందరూ చనిపోయినట్లుగానే అందరూ మరి నరకానికి, లేకపోతే దేవుని ఎరగకుండానే, దేవునికి స్థానం ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నట్టుగా మనం కూడా వెళ్ళిపోతే మన యొక్క భక్తికి అర్థమే లేదు. కనుకనే మరి దేవుని పిల్లలమైన మనం దేవుని రాజ్యము కొరకై సిద్ధపడేవారు ఉండాలి. దేవుని కార్యాన్ని వెతకాలి, దేవుని చిత్తాన్ని వెతకాలి, దేవుడు పైనున్న వాటిని వెతకాలి. పైనున్న వాటి ఏంటండి? పరలోక సంబంధమైనవి. భూ సంబంధమైనవి తాత్కాలికమే, కానీ పరలోక సంబంధమైనవి శాశ్వతమైనవి, నిత్యమైనవి, అవి అక్షయమైనవి, అవి ఎప్పటికీ కూడా లయం కానివి. అంత ఉన్నతమైన వాటిని వెతకమని ప్రభు చెబుతా ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము కూడా మరి దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనం, దేవుని వారమని చెప్పుకుంటున్న మనం ఎట్లాగా ఉన్నామనేది మనం పరిశీలన చేసుకుందాం. ఈ సమయంలో వాక్యం వింటున్న మరి మీరందరికీ కూడా మరొకసారి ప్రభు పట్ల వందనాలు తెలియజేస్తూ, మరి అట్లాంటి వారిగా మనం ఉండకూడదని మీకు అందరికీ నేను తెలియపరుస్తా ఉన్నాను. ఎందుకంటే అట్లాంటి భక్తి అది దేవునికి ఇష్టమైన భక్తి కాదు. ఏమండి అలాగా ప్రభు చాలా ఆగిపోయారు. ప్రభు దగ్గరికి వచ్చారు, చాలా మంది వీగిపోయారు. ప్రభు దగ్గరికి వచ్చారు, చాలా మంది ఓడిపోయారు కదా. ఒకడున్నాడు, ప్రభుతోనే ఉన్నాడు. ఎప్పుడు వాడు మనసంతా ఎక్కడుండేదంటే మన డబ్బు మీదే ఉంది, ఆ డబ్బు సంచి మీదే ఉంది. మరి పాటే ఉన్నాడు, ప్రభు ప్రక్కనే కూర్చున్నాడు. ప్రభు ఇచ్చినటువంటి
ప్రతి ఆశీర్వాదాన్ని పొందాలనుకున్నాడు. కానీ వాడికి ఉన్నటువంటి చెడు బుద్ధి ఏంటంటే డబ్బు మీద ఉన్నటువంటి మనసు. దాన్ని బట్టే వాడి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. చివరికి ఏమండి, నిరపరాధైనటువంటి ప్రభువుని కూడా మరి సిలువకు అప్పగించడానికి ఇష్టపడినటువంటి యోధ. కాబట్టి అట్లాంటి వారుగా మనం ఉండకూడదు. కనుక ఈ సమయంలో మనం ఎట్లాంటి వారు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే బుద్ధి గల కన్యకలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మెలకువ కలిగినటువంటి కన్యకలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇక్కడ కన్యకల గురించి రాయబడింది. పరలోక రాజ్యము ఎవరిని పోలి ఉందంటండి? 10 మంది కన్యకలను పోలింది. 10 మంది మరి బయలుదేరారు. 10 మంది దివిటీలు పట్టుకున్నారు. దేని కొరకు వచ్చారే అంటే 10 మంది కూడా ప్రభుని ఎదుర్కోవడానికే వచ్చారు. ప్రభుని మరి పొందుకోవడానికే వచ్చారు. అంతేకాదు ఆ పెళ్లి విందుకే వచ్చారు. పెళ్లి విందులో పాలు పొందడానికే వచ్చారు. కానీ వారు పొందకుండానే కొంతమంది తిరిగారు. కొంతమందికి లోపలికి వెళ్ళడానికి అవకాశమే లేదు. మరి అందులో ఎవరంటే వారికి ఒక పేర్లు కూడా పెట్టబడింది. ఒక 5గురు బుద్ధి గలవారంట. రెండోది బుద్ధి లేనివారు. బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. ఎలాంటి వారు ఉండాలి? బుద్ధి గలవారు ఉండాలి. వైజ్ అని ఉంటుందండి. అంటే బుద్ధి గల కన్యకలను పోరి మనం ఉండాలి. కాబట్టి దేవునిలారా, ఇక్కడ కన్యక అనగానే సంఘము, సంఘానికి సాదృశ్యం. ఏమంటే మనం దేవుని యొక్క రాజ్యం కొరకే సిద్ధపడుచున్నటువంటి సంఘంలో మనం ఉండగలవారు ఉండాలి. ఈ సంఘాలని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్నారయా అంటే లేదండి. సేవకులుగా మేమున్నామంటే మా స్వార్థం కొరకు, మా స్వలాభం కొరకు, అయితే మా అవసరాల కొరకే దేవుని పిల్లలను వాడుకుంటున్నాం తప్ప ఏమండి నిజముగా వారి యొక్క ఆత్మలను పరలోక రాజ్యానికి చేర్చే పనిలో సేవకులు కూడా లేరండి. ఎందుకంటే సేవకులు కూడా వస్తున్నాము మా అవసరాలు తీర్చుకోవడం కోసం అన్నట్టే ఉంది. కాబట్టి అట్లాంటి వారుగా ఉండకూడదు. ఎట్లాంటి సంఘంలో ఎట్లాంటి వ్యక్తిగా మీరు ఉన్నారనేది ఎవరికి వారుగా పరిశీలన చేసుకోవాలి. ఏది ఏమైనా ఈ లోకంలో ఎంతకాలం ఉన్నా ఒకరోజు విడిచిపెడతామని ఎరిగి, అయితే ఎప్పటికీ పరలోకం చేరాలి గనుకనే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే బుద్ధి గలవారుగా ఉండాలి. మన బుద్ధి అంటే మన మనస్సు. అందుకనే ప్రభు మొట్టమొదటిగా వాక్యం ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా మార్క్స్ వార్తలు మనం గమనిస్తే కనుక మొదటి అధ్యాయంలో దేని గురించి 1వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా రాయబడింది. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని దేవుని సువార్త ప్రకటించుచు గలీలాకు వచ్చెను. అక్కడ ఏ మనసు పొందమంటున్నాడండి? మారు మనసు పొంది. మనసు మారినటువంటి బుద్ధి. మన బుద్ధి మారాలి. మనసు అంటే బుద్ధి మార్చబడినటువంటి వారిగా కాగా ఎవడైనను ఏమండి క్రీస్తు పిల్లలుగా ఉండాలంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును మన స్వభావము క్రొత్తగా, మన మాటలు క్రొత్తగా, మన యొక్క తలంపులు క్రొత్తగా, మన చూపులు క్రొత్తగా, మనం వేసే ప్రతి అడుగు క్రొత్తగా ఉండాలి తప్ప పాత స్వభావం, రోత స్వభావం, ఆ నీచ స్వభావం అది మన జీవితంలో ఉండకూడదు. అసూయ, ద్వేషం, అహంభావం, అవివేకం, అజ్ఞానం, భేదాలు, విమతములు, ఇలాంటి చెడ్డవాటన్నిటిని కూడా మనము విసర్జించిన వారమై ఉండాలి. బుద్ధి గల వారు ఏం చేస్తారంటే పైనున్న వాటినే చూస్తారంట. అందుకనే మరి ఒక మాట రాయబడింది కొలస్సీ రాసిన పత్రిక రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటినే లేపకుడి, అక్కడ క్రీస్తు దేవుడి కుడిపార్శ్వం ముందు కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీద కానే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడదు. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీరు జీవము క్రీస్తు కూడా దేవుని అందు దాచబడి ఉన్నది. కాబట్టి మనము ఏం చేయాలంట? మనం ఖచ్చితంగా పైనున్న వాటినే వెతకాలి. ఎందుకంటే క్రీస్తుతో కూడా లేపబడ్డాం. ఎలా లేపబడ్డాం ఇవన్నీ చెప్తే మరొక సంగతి అయిపోద్ది. మొట్టమొదటిగా మనం బాప్తిస్మంలో పాలు పొందినప్పుడు మనం నీటిలో ముంచుతారు కదండి, నీటిలో ముంచి పైకి లేపుతాం. అర్థం ఏంటంటే మనం ముంచబడ్డం అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభుల వారితో పాటుగా సమాధిలో పెట్టబడ్డం.
రెండవది పైకి లేవడం అంటే, నీటిలోంచి పైకి లేవడం అంటే అర్థం ఏంటంటే, మనము ఆయన లేచినట్లుగానే తిరిగి లేపడం. ఇది రోమపత్రికలో మాటలు ఉన్నాయి. అక్కడ చదవడానికి టైం కనుక నేను మామూలు చెప్పుకుంటూ వెళ్తున్నాను దేవుని బిడ్డలారా. కనుక మన క్రీస్తుతో కూడా లేపబడ్డాం. మనం సమాధిలో పెట్టబడలేదు. మన ప్రభువు లేచినట్లుగానే, సమాధిని గెలిచినట్లుగానే మనం కూడా ఏమండి ఆత్మీయంగా మరి ఒకప్పుడు పాపంలో ఉన్నప్పుడు, శాపంలో ఉన్నప్పుడు విపులముగా ఉన్నాము. పైకి బతికి ఉన్నాం కానీ చచ్చినవా స్థితిలో ఉన్నాము. కానీ ఎప్పుడైతే ప్రభు నామములో తిరిగి బ్రతికాము, తిరిగి దేవుని కొరకు జీవించేవారుగా ఉన్నాం. అలాంటి వారమైన మనమంట ఏం చేయాలంట, మనం పైనున్న వాటిని వెతకాలి కానీ క్రిందున్న వాటిని, సంబంధమైన వాటిని మనం ఎదగకూడదు. మరి దేవుని పిల్లలమైన మనం బుద్ధిమంతులమైతే మనం చేయాల్సిన కొన్ని సంగతులు కూడా ఉన్నాయి. ఏం చేయాలంట, కొన్ని చంపివేయాలంట. బుద్ధిమంతులు ఏం చేయాలి, కొన్ని చంపేయాలి. ఏం చంపాలి, అదే కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవమానాలను అనగా అవయవాలను, జారత్వమును, పవిత్రతను, కామతురాతను, దురాశను, విగ్రహారాధమైన ధనాపేక్షను చంపివేయుడి. చాలా చూసారు. ఏం చంపాలంటే మనం జాగ్రత్తగా చంపాలి, చంపాలి, దురాశను చంపాలి. అంతేకాదు ధనాపేక్షను చంపివేయాలి. అంటే వీటిని చంపకపోతే ఇవి మనల్ని ఏం చేస్తాయండి, చంపేస్తాయి. అంటే గతంలో ప్రభు నెరక ముందు ఎలాగైతే మరి మనం చచ్చిన స్థితిలో పాపం చేతులపలని చచ్చామో అదే స్థితిలోకి మళ్ళా తీసుకుపోతే మనలను. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి వేటిని మన అవయవాలుగా ఉన్నాయంటే మనలో ఒక భాగమైపోయి అంట. ఏంటవి, జారత్వం అంటే అర్థం ఏంటంటే వివాహానికి ముందే ఏమండి పాపిష్టి కార్యాల్లో పాలు పొందడం, దేవునికి అసహ్యమైనటువంటి పిల్లలుగా జీవించడం. అది ప్రభువుని నమ్మక ముందు అదే జీవితాన్ని జీవించినాము. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చాక కూడా అట్లాంటి వారుగానే ఉన్నాం. అందుకే అనేక మందికి మనం సాక్ష్యార్థంగా కనిపించలేకపోతున్నాం. అనేక మందికి మనము ప్రభువుని చూపించలేకపోతున్నాం. ప్రభువుని సమాధి గెలిచిన వానిగా చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనం జారత్వాన్ని చంపుకోలేకపోతున్నాము. అపవిత్రత అంటే మాటల్లో అపవిత్రత, చూపుల్లో అపవిత్రత, మన యొక్క పెదవుల్లో అపవిత్రత, మన హృదయంలో అపవిత్రత, మనకు చేసే ప్రతి పనిలో కూడా ఏం కనిపిస్తా ఉందంటే ద్వంద్వ అర్థాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి, అపవిత్రత కనిపిస్తా ఉంది. పైకి బ్రదర్ సిస్టర్ అని మాట్లాడుకుంటున్నాం కానీ అంతరంగంలో ఎక్కడో అపవిత్రమైన ఆలోచనలు, తలంపులు కలిగి ఉన్నాము. అంతేకాదు కామాతురత అంటే ఇది అన్యజనులకు మరి ఉన్నటువంటి ఆలోచనలు అండి. కామాను కూర్చున్నటువంటి ఈ లోకంలో చెడ్డ వాటిని కూర్చున్నటువంటి ఆలోచనలు, తలంపులు, ఇవన్నీ కూడా మనం కూడా కలిగి ఉన్నాము. నిజంగా ఇంకోటి ఎట్లాంటి ఆశ ఉండొచ్చు కానీ దురాశ దుఃఖానికి చేటు అంటారు. దురాశ గర్భమును ధరించి పాపం కరగా పాపం పరిపక్వమే మరణానికి అంది. ఈ రోజున దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనం కూడా ఇదే ఆశను కలిగి ఉన్నాము, దురాశను కదండి. అలాగే విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్ష అంటే అర్థం ఏంటంటే మన జీవితంలో అది ఎలా అయిపోయిందంటే ధనం అనేది ఒక ఆరాధనాకరమైనటువంటి పాత్రగా. ఒకప్పుడు దేవుని తెలియనప్పుడు ఆ బొమ్మలను, ఆ చచ్చిన వాటిని, పనికిరాని వాటిని ఎట్లాగైతే మనం ఆరాధించుతూ వాటి కొరకు మన జీవితాన్ని పాడు చేసుకున్నామో, ఆ నిప్పుల కుంట మీద లేకపోతే రకరకాల కార్యక్రమాలు చేస్తూ మన జీవితాన్ని ఎన్నోసార్లు మనం దాని గురించి నష్టపరుచుకున్నటువంటి వారు ఉన్నాము. అలాగే మన జీవితంలో మరి ఈ ధనాపేక్ష అనేది కూడా ఒక విగ్రహం అయిపోయిందండి. క్రైస్తవుల కంటండి విగ్రహాలు ఉండవంట. బయటకు కనిపించే విగ్రహాలు ఉండవు కానీ కనిపించని విగ్రహాలు ఉంటాయంటండి మనుషులే. ఏంటవి అంటే ఇవే భయంకరమైనటువంటి విగ్రహం. ధనం అనేది విగ్రహం. కాబట్టి దేవుని బిడ్డలారా వీటిని మనం గ్రహించవలసిన వారు. అంతేకాదు ఇంకా విగ్రహం ఏంటంటే క్రైస్తవులకి పాస్టర్ గారులే విగ్రహాలు. ఏమమ్మా అంటే మా పాస్టర్ గారు అండి, ఏమమ్మా అంటే మా ప్రభు అని చెప్పరండి. నేను ప్రభు యొక్క సంఘము, నేను ప్రభు రక్తంలో కడగబడ్డానని చెప్పమండి. మేము పలానా సంఘం అండి, మేము పలానా కులం అండి. ఈ ప్రభు దగ్గరికి వచ్చిన కులం చావదు. ప్రభు దగ్గరికి వచ్చిన ఏమండి మరి ఇలాంటి లోక సంబంధించిన విషయాలు చావు. ఎంత విచారకరం అండి. ఆ గ్రామంలో మరి ఎంతో నమ్మకమైన ప్రభు చిత్తానుసారంగా వెళుతున్న సహవాసం ఉన్నప్పటికీ కూడా అంటారండి, మేము పలానా అండి, మేము పలానా కులం అండి. కులాన్ని నమ్ముకుని వెళితే ఒకరోజు ఆగిపోతాం సహోదరి, లేకపోతే మతాన్ని నమ్ముకుని వెళితే ఒకరోజు ఆగిపోతాం. బుద్ధిమంతులు అట్లా ఉంటారు వీళ్ళు. అందుకని ఇక్కడ రాయబడింది ఏంటంటే బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు.
బుద్ధి లేని వారు ఈ పరిస్థితులన్నీ అనగా మనసు మారకుండా, మన జీవితం మార్చబడకుండా ఏదో మునిగాము లేచాము అన్నట్టుగా మనం ఉంటే మన జీవితంలో పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేము. అందుకనే భూమి మీద ఉన్నటువంటి ఆ అవయవాలను మనం ఏం చేయాలంటండి? చంపివేయాలి. దేవుని బిడ్డలారా, అలాగా ఇంకా అనేక సంగతులు రాయబడ్డాయి, కానీ అవన్నీ నేను చెప్పట్లేదు. విసర్జించాల్సినవి ఉన్నాయి, ధరించుకోవాల్సినవి ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలారా, మనము బుద్ధిమంతులుగా ఉన్నట్లయితే కనుక ఏం చేయాలి? ఇక్కడ 10 మంది నిద్రపోయారు, 10 మందిలో 5 లేచారు. 5 లేచారు. 5 లేచారా, 10 మంది లేచారంటారా? 5 మంది లేచారండి. నేను తప్పు చెప్తున్నాను కదండి. 10 మంది లేచారు, 10 10 మంది మంది లేచారు. పట్టుకున్నారు, 10 మంది బయలుదేరారు. 10 మంది ఏం పట్టుకున్నారంటే డ్యూటీలు దివిటీలు పట్టుకున్నారు. కూడా మరి వెళ్ళారు. కానీ ఎక్కడి వరకు వెళ్ళారు? 10 మంది గేట్ వరకు వెళ్ళారు, కానీ 5 లోపలికి వెళ్ళారు. ఆ పెళ్లి కుమారుని స్వరం విని 5 మాత్రమే లోపలికి వెళ్ళగలిగారు. 5 ఆగిపోయినారు. కారణం ఏంటంటే 5 సిద్ధపడలేదు, 5 సిద్ధపడ్డారు. ఏంటి అంటే కొంతమందికి ఏమి లేదండి, 5 ఏమి లేదంట, మారు మనసు, సిద్ధులు నూనె లేదు, అనగా అభిషేకం లేదు. ఏ అభిషేకం? తైలాభిషేకం కాదు. ఈరోజు చాలా సంఘాల్లో తైలాభిషేక పండగలంట. ఎవరు చెప్పారండి? ఏ బైబిల్ ఎక్కడ చూపించండి. పనికిరాని కార్యక్రమాలు పెట్టి ప్రజలను వెర్రివారిగా చేస్తుంటే అలాంటి చోటకి కోకొలలుగా వెళ్ళిపోయి మన జీవితాలను పాడు చేసుకుంటాం. తైలం మన మీద కాదండి, యేసు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉండాలి, మన మీద ఉండాలి. తైలం కాదు మన మీద ఉండాల్సింది, యేసు ప్రభు మనలో ఉండాలి. మన పైన లోపల కూడా ప్రభు యొక్క ఆత్మ అనే అభిషేకం మనకు ఉండాలి తప్ప ఇవి కాదండి. కొంతమంది నీళ్ళ అభిషేకం అంటండి, నీళ్లు తాగిచ్చేస్తున్నారు చాలా చోట్ల సేవకులు. ఇలాంటి వెర్రి భక్తికి మనము ఆకర్షితులమైపోయి వెళ్ళిపోతూ మనం బుద్ధి లేని కన్యకల వలనే అయిపోతున్నాం. బుద్ధి లేని కన్యక, మనకు డ్యూటీల్లో ఉన్నాయి, సిద్ధులు ఉన్నాయి, కానీ ఆ డ్యూటీలు ఏం చేయట్లేదు? పరిశుద్ధాత్మ చేత వెలిగించబడట్లేదు, పరిశుద్ధాత్మ చేత మనము వెలగట్లేదు. ఎంత విచారకరం దేవుని బిడ్డలారా. కాబట్టి ఎట్లాంటి వాటిలో మీరున్నారు? ప్రభు మెచ్చుకునే సహవాసంలో మీరున్నారా? లేకపోతే ప్రభు కోరుకునే సహవాసంలో బడా నమ్మకమైన నేను నా కొరకు సిద్ధపడిన సంఘమా అనే దాంట్లో మీరున్నారా? కొంతమంది చెప్తా ఉంటారండి, సిద్ధపాటు కూడికలు, లేకపోతే వధువు సంఘం పేరుకు మాత్రమే, కానీ లోపలికి వెళ్ళి చూస్తే అన్ని కాని పనులే, రోత పనులే. అది కాదమ్మా. అమ్మా, పైకి పేరు పెట్టుకున్న పేరు కలిగి ఉన్నవి కాదు, కానీ మనం కలిగి ఉండాల్సింది ఏదంటే నిజమైనటువంటి క్రీస్తుని కలిగిన వారంగా మనం ఉండాలి. నిజంగా క్రీస్తు యొక్క పిల్లలంగా మనం జీవించాలి. వేటిని చంపివేయాలో వాటిని చంపివేయాలి, వేటిని ధరించుకోవాలో వాటిని ధరించుకోవాలి. కాబట్టి మారు మనసున్నటువంటి బిడ్డల వలె మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, 10 మందిలో 5 బుద్ధి గలవారిగా ఉన్నారు. కారణం ఏంటంటే వారి యొక్క సిద్ధులు ఏం కలిగి ఉన్నారు? నూనె, అనగా విశ్వాసము. రెండో మాట ఏంటంటే, ఒకటి అభిషేకానికి సాదృశ్యము నూనె, రెండోది దేనికి సాదృశ్యం అంటే విశ్వాసానికి నూనె, విశ్వాసానికి సాదృశ్యం. దేవుని బిడ్డలారా, విశ్వాసము కలిగిన వారు ఉండాలి. అందుకనే భూమి మీద మనము ప్రభు వచ్చినప్పుడు విశ్వాసము మనలో ఉందో లేదో చూసుకోవాలి. విశ్వాసం లేని వారు తాత్కాలికమైన వాటి మీద మనసు పెడతారట. విశ్వాసం లేని వారు మరి ఈ భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెడతారు. వారికి దైవ సంబంధమైనటువంటి భయము గాని భక్తి గాని కనిపించదు. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏమండి అన్ని మాటలు చెప్తాం, కానీ అంతరంగంలో ప్రభువు లేని కార్యాలు చేస్తూ ఉంటాం. అంతరంగంలో ప్రభువు లేనటువంటి జీవితాన్ని కలిగిన వారుగా ఉంటాం. పైకి భక్తి గల వారికి ఉంటాం, కానీ ఆయన శక్తిని మనము ఆశ్రయించలేని వారికి ఉంటాం. అలాంటి వారిగా మనం ఉండకూడదు గాక. ఏమంటే దేవుని బిడ్డలారా, ఈ బుద్ధి గల కన్యకలు మరి వారు ఏం కలిగినారు? ప్రభు యొక్క అభిషేకాన్ని కలిగి ఉన్నారు, పరిశుద్ధాత్మని కలిగి ఉన్నారు. రెండవది విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. మూడోది ఏంటంటే పరిశుద్ధత. ఆ నూనె దేనికి సాదృశ్యము అనంటే, ఆ తైలము దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి హృదయంలో. మన మాటల్లో పరిశుద్ధత, మన చూపులో పరిశుద్ధత, మన క్రియల్లో పరిశుద్ధత. కాబట్టి ఇది లేకపోతే, అందుకనే బైబిల్లో రాయబడింది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయము శుద్ధీకరణ లేకుండా, అందుకే ఎవరో రాసుకొచ్చారు కదండి, పైకి ఎంత శుభ్రపరుచుకున్నా, అది పైకి ఎంత విలువల వస్త్రాలు కట్టినా, పైకి ఎంత వెలగల వాటిలో మనం జీవిస్తున్నా,
అంతరంగంలో మన యొక్క హృదయాల్లో పరిశుద్ధత లేకపోతే మనం ఆగిపోతామండి. ఆ బుద్ధి లేని కన్యకల వలనే ఆ గేటు దగ్గరే ఆగిపోతాం. మొత్తం అందరూ లేచారు, కానీ 5 మాత్రమే ఎత్తబడ్డారు. వారు సిద్ధపడ్డారు. ఎలా సిద్ధపడ్డారు? ఒకటి, పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా. రెండోది, మరి 10 మంది కూడా సంఘములోనే ఉన్నారు, సంఘాలుగానే ఉన్నారు. 10 మందిలో కొంతమంది ఏమండి మరి ఆ యొక్క విశ్వాసం గల వారుగా ఉన్నారు. మూడోది, పరిశుద్ధతని కలిగిన వారుగా ఉన్నారు. పరిశుద్ధతను కలిగిన వారుగా ఉన్నారు. ఇవి మనకు లేకపోతే ఒకరోజు మనం ఆగిపోతాం. దేవుని బిడ్డ, మనం ఒకరోజు ఇలా సిగ్గుపడతామండి. అంతా భక్తిని చేసి ఎక్కడ చచ్చిపోతామంట? ఇంటి వెనకాల చచ్చాడంట ఒకడెవడో. మంచి బ్రతికాడంట, గొప్ప బ్రతికాడంట, ఇంటి వెనకాల చనిపెట్టి. అలా ఉండకూడదు మన యొక్క భక్తి, విశ్వాసము. కనుక మనము బుద్ధి గల కన్యకల వలె, అనగా మారు మనసు పొంది పాపక్షమాపణ కొరకైన బాప్తిసం పొంది ఏమండి సంఘములో చేర్చబడి సంఘ కార్యక్రమాలను మనము పాలు పొందుతూ దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా వెళుతూ ప్రభు మనకిచ్చినటువంటి రక్షణను గూర్చినటువంటి సాక్ష్యమిస్తూ అనేకులను ప్రభు రాజ్యం కొరకు సిద్ధపరుస్తూ అలాగే మనం కూడా సిద్ధపడుతూ ఉండవలసిన వారు. నిజమే, ఈ యొక్క మరి కార్యక్రమం ద్వారా మన ప్రియులు నిజంగా ఎంత చక్కని వాక్యాన్ని అనేక మందిని పిలిచి అందరూ వాక్యం చెప్పే విధంగా, అలాగే తనకు ఎవరైతే కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నారో లేకపోతే ఈ జూమ్ మీటింగ్లో ఉన్నారో వారు ప్రభుని మరి ఎరగిన వారైనా వారు సైతం కూడా వాక్యమిని వారి జీవితాల్లో నిజమైన మారుమనసు పొందాలని, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపరచాలని మరి ప్రియమైనటువంటి సేవకులు పడుతున్నటువంటి ప్రయాస. కాబట్టి దేవుని బిడ్డలారా, ఉదయకాలమే 4 గంటలు లేచి ప్రభుని ఎదుర్కోవడం కదా, ఎంత అద్భుతమైనటువంటి విశ్వాసంలో మీరు కొనసాగుతున్నారు. కనుక దేవుని బిడ్డలారా, మనం ఎవరమైనా బుద్ధిగల కన్యకలుగా, అనగా సిద్ధిల్లో నూనె కలిగినటువంటి కన్యకలుగా, మన యొక్క జీవితంలో పరిశుద్ధత కలిగినటువంటి కన్యకలుగా, మన జీవితంలో మారు మనసు అనగా పాతవి కథించి నూతనమైన వారు. ప్రతిది ఏమంటే క్రైస్తవుడు అంటండి ఎప్పుడు నూతనంగానే కనిపిస్తాడంట. కాబట్టి మనము ఒక నూతనమైనటువంటి అనుభవాలు గల వారంగా ఆ పరలోకపు రాజ్యం కొరకు, ఆ శ్రేష్టమైన వాటి కొరకు అక్కడేముంది? సంతోషం ఉంది, అక్కడేముంది? సమాధానం ఉంది, అక్కడేముంది? సాత్వికం ఉంది, అక్కడేముంది? పరిశుద్ధత ఉంది, ఏముంది? పరిశుద్ధుడిని దేవుడు ఉన్నాడు. అక్కడ ఏముంది అంటే ఏమండి, ఎవరు తీసివేయలేని సంతోషం ఉంది, ఆనందం ఉంది, ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్ ఉంది అక్కడ. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ శాశ్వతమైన రాజ్యం కొరకే, లైమి కాని రాజ్యం కొరకు, అక్షయమైన రాజ్యం కొరకు మరి భూమి మీద మనం సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు కొరకే ప్రభు ఈ మాటలు రాయించినాడు. కాబట్టి ఎవరైనా ఒకవేళ కనుక ఇంకా సిద్ధపడకుండా ఇంకా భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టి లోకస్తుల వలె జీవిస్తూ పైకి భక్తి గలవారి గుండి క్రీస్తుని ఎరగకపోతే గనక ఇప్పుడైనా ప్రభుని ఆ విధంగా కాకుండా, అందరి వలే కాకుండా ఆ రాజ్యము కొరకై సిద్ధపడినట్టు కన్యకల వలె మనం కూడా ఉండాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలండి పాస్టర్ గారు, చక్కటి వాక్యం వినిపించారు. వందనాలండి, చక్కటి వాక్యం వినిపించిన విజయ్ కుమార్ గారికి వందనాలు. మరి బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలను ఎలా ఉండాలో అన్ని చక్కగా వివరించారు అయ్య గారు. ఏమి విసర్జించాలి, ఏమైతే అనుసరించి నడుచుకోవాలో అన్ని వివరంగా వివరించిన విజయ్ కుమార్ గారు అయ్య గారికి వందనాలండి. అలాగే మన మధ్యన వాక్య నిమిత్తం జేపీ గారు ప్రార్థన చేస్తారు, తర్వాత ఆశీర్వాదం ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదిస్తారు విజయ్ కుమార్ గారు. జేపీ గారు, జేపీ గారు, జేపీ గారు, జేపీ గారు. ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి మీ శ్రేష్టమైన మాటలు విని ఉన్నాం తండ్రి. బుద్ధి గల కన్యకుడు, బుద్ధి లేని కన్యకుడు అనేటువంటి అంశాన్ని మా ప్రభు ధ్యానించినప్పుడు మా తండ్రి, మీరు అక్కడ కొరకు సిద్ధపరచబడినటువంటి బుద్ధి గల కన్యకుడు మా ప్రభు, సిద్ధులలో నూనెను మా ప్రభు సిద్ధపరచుకొని మా ప్రభు మీ కృపలో మా ప్రభు మీతో పాటు లోనికి ప్రవేశించినట్టు విధానాన్ని మా ప్రభు తెలుసుకుంటున్నాం నాయన. మా ప్రభు యందు మా ప్రభు అభిషేకించబడినటువంటి వారమై మా తండ్రి, మీ కృపలో మీ రాజ్యంలోనికి ప్రవేశించినటువంటి ఆత్మలు గల వారమై మా తండ్రి, మా ఆత్మలు సిద్ధపరచుకొని మా ప్రభు మీ కృపలో మా తండ్రి మీ కొరకు సిద్ధపడేటువంటి వారంగా మా ప్రభు ఉండాలని మా తండ్రి మనం చేసుకుంటున్నాం నాయన.
మా తండ్రి ఏనాడో మా ప్రభు మా అపరాధాల చేత పాపాల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు సైతం మా ప్రభు మీరు సిలువ రక్తంలో మా ప్రభు మమ్మల్ని శుద్ధి చేసి తండ్రి మీ బిడ్డలుగా మా ప్రభు స్వీకరించారు నాయన. అందరు బట్టి వందనాలు తండ్రి. ఈ లోకాశల వైపు కాకుండా మా ప్రభు మా తండ్రి ఈ శారీరక క్రియలు విసర్జించి తండ్రి మీ కృపలో ఆత్మ ఫలాలు ఫలించేటువంటి బాధ్యతను అనుగ్రహించిన ఆయన మిమ్మల్ని కలిగిన వారమై మా ప్రభు పరిపూర్ణంగా మీలో జీవించటానికి సహాయం చేయండి తండ్రి. మా తండ్రి మీ కృపలో ప్రతి పనిలో కూడా మా ప్రభు మీలో మా ప్రభు మిమ్మల్ని కలిగినటువంటి జీవితాలుగా ఉంచండి నాయన. మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపవిత్రత, ప్రతి విధమైనటువంటి పాపపు ఆలోచనలు, తలంపులు, క్రియలు, కామాతురత, మా ప్రభు విగ్రహారాధన అయిన ధనాపేక్ష అయిన విగ్రహారాధన, మా ప్రభు దురాశ, ఇలాంటివన్నీ విసర్జించుకుని మా ప్రభు మీ కృపలో మా తండ్రి మీలో ఫలించేటువంటి బాధ్యతను అనుగ్రహించిన ఆయన. మీలో ఆత్మ ఫలములు ఫలించేటువంటి బాధ్యతను తండ్రి అనుగ్రహించిన ఆయన. మీ ఆత్మతో అభిషేకించబడిన వారమే మా ప్రభు మా తండ్రి మీ బాప్తిస్మంలో పాలివారమై మా ప్రభు మా చచ్చిన జీవితాలను వదిలేసుకొని మా తండ్రి మీ కృపలో మా ప్రభు పరిపూర్ణంగా జీవించడానికి మా తండ్రి సహాయం చేయండి నాయన. మా తండ్రి ఈ విశ్వాసం కలిగిన వారమై మా ప్రభు మీలో జీవించేటువంటి బాధ్యతను అనుగ్రహించిన ఆయన. పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మా తండ్రి మా ప్రభు మా కొరకు మీరు పరలోకాన్ని సిద్ధపరచారని మా తండ్రి మేము తెలుసుకుని తండ్రి మీ కృపలో మా తండ్రి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన వారమై మా ప్రభు మీ కృపలో వర్ధిల్లేటువంటి బాధ్యతను మా తండ్రి అనుగ్రహించండి ఆయన. అలాగే పరిశుద్ధత కలిగిన వారమై మా ప్రభు మీ కృపలో పరిపూర్ణంగా జీవించడానికి సహాయం చేయండి నాయన. ఈ లోక ఆశలను వదిలేసుకుని మా ప్రభు మీ కృపలో మా తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించండి నాయన. మా తండ్రి ఈ ఉదయకాల సమయంలో మా ప్రభు మీ వాక్యాన్ని అనుగ్రహించినటువంటి పాషకాన్ని బట్టి వందనాలు తండ్రి. మీ ఆత్మతో అభిషేకించి మా ప్రభు మీ కృపలో నింపి అనేక ఆత్మలు మా ప్రభు మీ సన్నిధిలో నడిపించబడటానికి మా తండ్రి వారి ద్వారా వాక్యమైన దేవుడవు, వాక్యం ద్వారా మా తండ్రి మీరే వారి ద్వారా మాట్లాడండి నాయన. మా తండ్రి మీ కృపతో నింపి తండ్రి మా ప్రభు వారిని బహుగా విస్తారంగా వాడుకొని మా ప్రభు అనేక ఆత్మలు రక్షింపబడటానికి సహాయం చేయండి నాన్న. ఈ సహవాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మా ప్రభు మీ కృపతో నింపండి తండ్రి. వినబడినటువంటి వాక్యాన్ని మా ప్రభు ప్రతి హృదయంలో ఫలింపజేయండి తండ్రి. మా ప్రభు మా జీవితాల్లో మా ప్రభు ఆ వాక్యాన్ని మా ప్రభు మననం చేసుకుంటూ తండ్రి కృపలో ప్రతి నిత్యం మా ప్రభు మీ వాక్యంలో ఎదగటానికి సహాయం చేయండి తండ్రి. మా ప్రభు ప్రతి విధమైనటువంటి శారీరక బలహీనతల కల వారిని మా ప్రభు ముట్టి స్వస్థపరచండి నాయన. మీ కృపలో బలాన్ని శక్తిని అనుగ్రహించి మా ప్రభు ఆత్మలో బలపరిచి మా ప్రభు మీ కృపతో నింపి మా ప్రభు మీ పరలోక రాజ్యానికి మా ప్రభు మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని మా ప్రభువును తమ ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామాన్ని బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 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 అమ్మ సిస్టర్ గారు ఆశీర్వాదిస్తున్నానండి. పాస్టర్ గారు ప్రార్థన చేశారు కదండి, నేను ఆశీర్వాదిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆదరణ, నిత్యమైనటువంటి సంతోషము, ఆనందము, సిద్ధపాటు మనకును సర్వ పరిశుద్ధులకును ఆయన కృప కొరకు వారందరికీ నిత్యము తోడై నడిపించును గాక. ఆమేన్. వందనాలు పాస్టర్ గారు, వందనాలు.